మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మ్యూట్ చేసుకోండి. నాకు వీడియో లేదు. మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి ప్లీజ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శివం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాశ్చ పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణముహినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीरोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलङ्गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितम्. लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మనం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో భగవద్గీత అనే మహద్గ్రంథాన్ని స్పృశించడం జరిగింది. అసలు అందులోనూ కూడా ఒక ఆవృత్తి పూర్తిగా భాష్యం చెప్పుకున్నాక మళ్ళీ రెండో ఆవృత్తిలో మన 4వ అధ్యాయంలో
7వ శ్లోకం 8వ శ్లోకం కిందటి వారం చెప్పుకున్నాం. 9లోకి వెళ్ళవలసి ఉంది. ఉమ్. కానీ ఆ 7వ శ్లోకం 8వ శ్లోకాల్లో ఆయన అందించినటువంటి ఆ మహత్తరమైన సందేశాన్ని మనం ఉదాహరణ రూపంలో మనకి భాగవతంలో మనకి ఇచ్చినటువంటి ఘట్టాలన్నీ ఒక్కసారి స్మరించుకుంటే ఆ భావన దృఢతరం అవుతుందనే ఉద్దేశంతో ఈ 2 శ్లోకాలకి అన్వయించి కలిసి ఉన్నటువంటి ఆ గాథలన్నీ ఏవైతే ఉన్నాయో ఓసారి మనం వాటిని చెప్పుకుంటూ వెళదామని అనిపించి ఇవాళ ప్రత్యేకించి వాటి మీద దృష్టి పెడుతున్నాం. అంటే ఒక్క క్షణం. అవ్వలేదు. మనకి 7వ శ్లోకంలో అంటే 4వ అధ్యాయంలో భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7వ శ్లోకంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తర్వాత శ్లోకం తీసుకుంటే మనకి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ మ్యూట్ చేసుకోండమ్మా ప్లీజ్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 7వ శ్లోకం చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూడండి. 7, 8లోనూ ఆయన ఎప్పుడెప్పుడు అవతరిస్తాను, వచ్చి ఏమైనా చేస్తాను, దేనికోసం నా అవతార ప్రయోజనాలను ఆయన స్పష్టంగా ఆయన నిర్దేశించుకుని ఆ గాథలన్నింటినీ ఇక్కడ మొత్తం చెప్పడానికి కావాల్సినటువంటి బీజప్రాయంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడెప్పుడు ధర్మమునకు గ్లాని ఏర్పడుతూ ఉంటుందో ఆ గ్లాని ఏర్పడేటటువంటి సందర్భంలో ఒక్క నిమిషం. ఆయన అధర్మం తెచ్చు పెరుగుతూ ఉంటుందో 2 వాక్యాలు కూడా ధర్మానికి గ్లాని ఏర్పడుట, అధర్మానికి ఉన్నతి కలుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉండ ఆ 2 ఉన్నప్పుడు ఆయన సృజామి ఆత్మానం సృజామి అహం, నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. అంటే ఆయన్ని సృష్టించగలిగినటువంటి శక్తి ఈ విశ్వంలో ఎవరికీ లేదు. తనంతా తాను ఆయన సృష్టించుకోవాలనుకుంటే తప్ప. ఏం చేతంటే అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా ఆయన నుంచి వచ్చినటువంటిది. ఆయన నేను సృష్టించుకుందాం అనుకుంటున్నాను అని అంటే సరైన నడవలసిన తప్ప అంతకంటే ఆయన్ని నియమితం చేసేటటువంటి శక్తి తనకి లేదు, మాయా ప్రకృతికి లేదు. అందుచేత అయితే ఏమిటనమాట, ఆవిడిని మామూలుగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టుగా నువ్వు చూస్తూ ఉండన్నాడు. కానీ ఆయన చూడకుండా ఉండట్లేదు, ఆయన చూస్తూనే ఉన్నాడు పైనుంచి. ఈవిడ చెయ్యి దాటిపోతుంది, ఈవిడ కంట్రోల్లో ఈ విశ్వ నిర్మాణంలో ఎక్కడో కొంచెం తేడా వస్తుంది అనుకున్నాడు. ఆయన డైరెక్ట్గా రంగప్రవేశం చేస్తూ ఉంటారు ఆయన పరమాత్మ. ఆ 2 ఆయన ఎలా ఏంటంటే ఇండెక్స్ ఏంటంటే ధర్మమునకు గ్లాని ఏర్పడడం ఒకటి, అధర్మానం వృద్ధవుతున్నట్టు ఉండడం. అనేక ఘట్టాలు మనకి పురాణాలు విన్నాం. ఏ ఘట్టానికి ఆ ఘట్టం విడివిడిగా వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ 2 శ్లోకాలను వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది ఇక్కడ చూడండి. ఆయన 3 పనులు చేయడానికి వస్తారట. ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు జరిగేటటువంటి ఏమిటంటే సాధు సత్పురుషుల యొక్క హింస జరుగుతూ ఉంటుందిట. వాళ్ళకి రాజకీయమైనటువంటి బలం ఉండదు, వాళ్ళకి వాచోబలం ఉండకపోవచ్చు, ఉపన్యాసాలు ఇవ్వలేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు. ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడు సాధు జీవనం గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని ఎవరు చూసుకోవాలి, అది నా బాధ్యత అని అనుకుంటూ ఆయన ఇది ముందర ఆయన ఎప్పుడు అవతారం ఎత్తాలనేది ఇందాకంటే చెప్పారు. అవతారం ఎత్తింది ఏం చేయదలుచున్నారు అది ఇక్కడ చెప్తున్నారు ఆయన. పరిత్రాణాయ సాధువున మొట్టమొదటి నెంబర్ 1 ముందర ప్రమాదంలో ఉన్నటువంటి సత్పురుషుని రక్షించడం. రెండోది వినాశాయిచ దుష్కృతాం, వీళ్ళని ముందర రక్షించి ఒక పక్క గట్టును పెట్టాక ఎవరు ఇంతవరకు వీళ్ళని ఏడిపించినటువంటి వాడు ఎవరు, బాధ పెడుతున్నారు ఎవరు, క్లేశం కలిగిస్తుంది ఎవరు, వాళ్ళందరూ వెతికి
వినాశాయ దుష్కృత, అలాంటి దుర్మార్గులందరూ కూడా మట్టు పెట్టడం రెండో పనిట. ఈ రెండు దేంటో భాగాలు ఇవి? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసమని. ఈ ధర్మాన్ని నిలబెట్టడం గురించి మన భగవద్గీతలోనే మొట్టమొదట భూమికలోనే ఆయన చెప్తారు. అసలు సృష్టి ప్రారంభించి సృష్టి అంతా చేసేసిన తర్వాత నారాయణ పరో వ్యక్త అండమవ్యక్త సంభవం అండస్యాంతస్తి మే లోక సప్తద్వీపాచ మేదిని అని చెప్తూ సృష్టి ఎలా చేశారో అంతా వర్ణించేసేసి ఈ సృష్టించబడినటువంటి జీవులందరినీ కూడా సక్రమ మార్గంలో జీవించండిరా అని చెప్పడానికి ధర్మాన్ని ఏర్పాటు చేసేట ఆయన. ఇలా ఇలా చేసుకోండి, మీకు ప్రాబ్లం వస్తే ఈ మంత్రం చదువుకోండి, ఇలా ప్రాబ్లం వస్తే ఈ రకంగా జీవించండి, ఇలా దానాలు చేయండి, ధర్మాలు చేయండి అని అంతా ఏర్పాటు చేసేట. చేసి వాటన్నిటిని కూడా ప్రచోదనం చేయడం కోసమని, జనానికి అర్థమయ్యేట్లా చెప్పడం కోసమని, ప్రచారం చేయడం కోసమని మరీచి ఆది మహర్షులందరినీ సృష్టించి ఆ పనికి నియోగం చేశారట. వాడు చేస్తున్నారు పాపం. కానీ వాళ్ళని మించిపోయినటువంటి శక్తితో దుర్మార్గులు ప్రవేశించినప్పుడు వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? వాళ్ళు అప్పుడు ఆ ధర్మ సంస్థ ఏదైతే తాను ధర్మాన్ని ప్రవేశపెట్టాడో ఆ ప్రవేశపెట్టిన ధర్మాన్ని రక్షించుకోవడం, మళ్ళీ పునర్నిర్మాణం, జాగ్రత్తగా దాన్ని స్థిరం చేయడం కోసమని, ధర్మ సంస్థాపనం కోసమని ఆయన మళ్ళీ అవతరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ధర్మమే చేస్తూ ఉంటే సాధు సత్పురుషులకు హింస జరగదు. దుర్మార్గులు అనేవాళ్ళందరూ కూడా వాళ్ళు దుర్మార్గంగా ఉండవలసిన అవసరం లేదు, ధర్మమే చేస్తుండే. వాడు ధర్మాన్ని వదిలేసి అధర్మాచరణలో దిగిపోయారు. వాళ్ళు చెప్పినది చేయకుండా ఉండడం, చేయకూడదని చెప్పింది చేస్తూ ఉండడం, ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం ఇక్కడ వ్యక్తులను మొట్టమొదట రక్షించుట, శిక్షించుట చేసి వ్యవస్థని తర్వాత, వ్యక్తులకి ముందర, తర్వాత వ్యవస్థ, ఈ రెండు కూడా వ్యవస్థలో కొన్ని తరాలు, కొన్ని యుగాలు మళ్ళీ నడుస్తుంటుంది. మళ్ళీ ఎక్కడో తేడా వస్తే మళ్ళీ దాన్ని సర్దుబాటు చేస్తూ ఉండొచ్చు అని ఈ రకంగా వచ్చినటువంటి వాక్యాలకి మనకి ఎన్ని కొటేషన్స్ ఉన్నాయో చూడండి. వీటి మీద భాగవతంలో నాకు ఆ పోతన గారి రచన శైలి అదందరినీ ఆకర్షిస్తుంది. ఒక్కసారి మననం చేస్తుందామండి. అవతారించారంటే వాడు 10 అవతారాలు, 10 అవతారాలు కాదు, 21 అవతారాలను ఒకసారి చెప్పారు. 10 అవతారాలను కనీసం ఈ 3 పాయింట్స్ కోసం చూస్తుండండి. ధర్మ సంస్థాపన మొట్టమొదటి వెనకాల శ్లోకంలో ధర్మం ఎక్కడ దెబ్బతింది లేదా గ్లాని, ఎక్కడ అధర్మం పెరిగింది, ఆయన అవతరించడానికి కారణాలు అవ్వండి. సో ప్రతి అవతార ఘట్టంలోనూ ఆ ఘట్టం ఇవ్వకుండా ఏం జరిగింది, అసలు అవసరం ఏంటి మళ్ళీ అవతరించవలసిన అవసరం, ఈ రెండు ధర్మము అధర్మం 2 పాయింట్స్కి దొరికిన వాక్యం మనకు కనిపించి తీరాలి. తర్వాత ఆయన అవతరించిన తర్వాత ఎవరో సత్పురుషుని రక్షించాడు, ఎవరో శిక్షించాడు, ఆ 2 కథలు తెలియాలి. మొత్తం 3 అంశాలు మనకి ప్రతి ఘట్టం అవతారాల్లో మనకి 10 అవతారాలను కూడా ఇది ఎక్కడెక్కడ మనకి కనిపిస్తాయో వాక్యాలు భాగవతంలో చూద్దామండి. అయితే భాగవతం చాలా ఆయన చక్కటి తెలుగులో రాసిన మన స్థాయి దాటిపోయిందండి. 500-600 సంవత్సరాలు అయింది ఆ మహానుభావుడు రాసి. ఈవేళ మనకున్నటువంటి భాషలో, ఇంత మామూలు వ్యావహారికంగా ఉన్నటువంటి ఈ తెలుగు భాషలో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేట్లాగా వాళ్ళ చేత కంఠస్థం చేయించంటారా బాబు అని చెప్పి మనకి అందించినటువంటిది కృష్ణ శతకం అండి. ఆ కృష్ణ శతకం అవసరం, అందులో ఒక్కొక్క అవతారం మీద ఒక్కొక్క పద్యం రాసేసాడు ఆయన. ఆ పద్యాలు ఎంత సులభంగా ఉంటాయి చూడండి. అవి కూడా ముందు చూద్దాం, చూసి తర్వాత మిగతా మనం భాగవతంలో ప్రవేశిద్దాం. అసలు ఆ కృష్ణ శతకంలో ఇప్పుడు పరిత్రాణాయ సాధూనాం అనే వాక్యం ఏదైతే ఉందో, ఎన్ని ఘట్టాలను ఆయన ముందర ఆయన నిర్మాణం చేసుకున్నాడు. ఆ పద్యాలు చూద్దామండి. అసలు మొట్టమొదటి ఒక్కొక్కటి ఎవరమ్మాయి గీతలు పెట్టింది మొట్టమొదటి ప్రారంభం. అసలు మళ్ళీ వేడి వెనక రావాలి. చూడండి, ఆ పరిత్రాణాయ సాధూనాం అన్నదాన్ని వెంటనే ఇంతకంట గొప్ప ఘట్టాలు మనకు ఇంకోటి ఉండవండి. అసలు దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండవులకు, దీనులకెప్పుడు దిక్కెవ్వరయ్య హల్యకు, దిక్కెవ్వరు నీవు నాకు దిక్కవు కృష్ణ. ఈ చిన్న చిన్న పదాలు. ప్రహ్లాదు ఎవరయ్యా దిక్కు? పరిత్రాణాయ సాధూనాం ఆయన అడగడు. చూడండి, ఆయనే దేవుడే వచ్చి రక్షించుకోవాలంతే. అది మనం చెప్పుకున్నాం. శివతమ అనే పదానికి మనం వ్యాఖ్యానం చేసుకుని చెప్పుకున్నాం. అడగని వాళ్ళు కొంతమంది అయ్యో బాబు వాళ్ళు చాలా తేడాగా ఉందయ్యా,
రక్షించవాలి కోరేవాళ్ళు కొంతమంది, కోరని వాళ్ళు కొంతమంది. దిక్కెవ్వరు కొన్ని మనకి ఎప్పుడు రక్షించబడాలో మనకి తెలియదు కూడా. మనకి తెలియని అతి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా తెలుసుకొని మనల్ని రక్షిస్తూ ఉండు. దిక్కెవ్వరు ప్రహ్లాదు. అసలు అసలు ఆ ప్రహ్లాదుడు ఎవరయ్యా దిక్కు? పాండవులకు దిక్కు ఎవరయ్యా? దీనులందరికీ కూడా దిక్కు. ఎంతమందో దీనులు ఇంకా లిస్టులో ప్రారంభిస్తే సరిపోదు, ఒక పద్యం సరిపోదని ఒక మాటలో తేల్చేశారు ఆయన, ఆ కవి బద్దన్న గారు. దీనులకు ఎప్పుడు దిక్కెవ్వరు. ఆ ఈ అహల్యకు బండరాయిలా అయిపోయి మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఆ ఘట్ట కూడా చూద్దాం. అసలు అహల్య శాప వృత్తాంతం కథ కూడా చూద్దాం రామాయణం వచ్చిన. నాకు ఇంక దిక్కెవరయ్యా నువ్వు కాక అంటూ చక్కటి పద్యం అండి. సరే, ఇది మొత్తం శరణాగతికి సంస్కృతంలో ఎలా చెప్పుకుంటారు, ఈ ఒక్క పద్యం చాలండి మామూలుగా తలుచుకుంటూ ఉంటాను. ఇది కాకుండా ఇంకోటి చూడండి. దుర్భర బాణమురాగా గర్భములో నుండి అభయ కావుముటన్నన్ నిర్భర కృపరక్షించిది వర్భగున్ అభిమన్యుసుతిని అచ్యుతి కృష్ణ. ఆ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని వేసేపటికి అపాండవేయమవుగాక అని చెప్పిస్తాడు. వాడు ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడండి అశ్వత్థామ. అపాండవేయం, పాండవులే ఉండకుండా కాదు, పాండవుల సంతానం కూడా ఎవరు ఉండకూడదు, సంతానం కూడా ఉండకూడదు. ఎవరెవరు గర్భాల్లో ఉన్నారు వాళ్ళ గర్భాలన్నీ విచ్చిత్ అయిపోగాక. ఇంత భయంకరమైనటువంటి ఆ ఆలోచనతో అస్త్రం, మామూలు అస్త్రం అది, భరించలేనటువంటి వేడిని పుట్టించండి. ఓ హైడ్రోజన్ బాంబుని పేలిస్తే ఎంత టెంపరేచర్ వస్తుందో తెలుసునండి. 10,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉద్భవిస్తుందండి. 10,00,000. మనకి మనకి 47 వచ్చింది, 45 వచ్చింది అని కంగారు పడిపోతుంటాం మనం. 10,00,000 అంత ఉగ్రాన్ని, అంత తపాన్ని కలిగించేటటువంటి అస్త్రాన్ని ఆ ఉత్తరా కుమారి మీద ప్రయోగించాడు. దుర్భరమైనటువంటి ఆ బాణం రాగా గర్భంలో నుండి ఆవిడ అభయ భయం లేకుండా చేసేవాడా, రక్షించు రక్షించని ఆ తల్లి బయట మొత్తుకుంది. ఆ కుర్రాడు కూడా కళ్ళు తెరిచేవాడికి రక్షించమని కోరుకుంటే నిర్భర కృప రక్షించేది అర్భగున్ అభిమన్యు సూతిని. ఆ పరీక్షితుని రక్షించే ఘట్టమే ఘట్టం అండి. అది సాధువునాం అంటే, పరిత్రాణాయ సాధునాం అంటే. అర్జునుడి సంగతి చూడండి. చక్రసుతు గాచు కొరకై చక్రము చేపట్టి భీష్ము దంపక చను నీ విక్రమం ఏమని పొగుడుదు చక్రగ్రహ సర్వలోక సన్నుత కృష్ణ. అర్జున్ ఆ వేళ భీష్ముడు విజృంభించి వాయించేస్తుంటే అర్జునుడు ఎంత కాదని ఆయన వేసిన బాణాలని తిరగొట్టడం మీద దృష్టి పెట్టుకున్నాడు తప్ప అతన్ని చంపాలని ఆ క్షణంలో లేదు అతనికి. ఇంకేంటంటే శరీరం అంతా కూడా తన తాతగారికి సంపూర్ణంగా అంకితం అయిపోయిందని భావంతో ఉండేటటువంటి వాడు అర్జునుడు. ఆయన మూలాన్ని వేళ మీద అస్తిత్వం. ఆయన చంపడం ఏంటి అసలు? బాణాలు విరక్కొట్టు. కానీ ఆయన ఊరుకుంటున్నాడా? ఆయన యుద్ధనీతిని నమ్ముకున్నాడు, చంపేద్దాం అంతే. ఇంకా వేయడంలో అర్జునుడే కాదు, ఇంకా గుర్రాలు ప్రయోగించాడు, గుర్రాల మీదకి కృష్ణుడి మీద. ఆ పూట అర్జునుడిని రక్షించాలంటే ఆయన చక్రం పట్టుకుని రథం కింద దూకి మళ్ళీ అర్జునుడికి ప్రేరేపణ కలిగించవలసి వచ్చింది. చక్రసుతు గాచు కొరకై చక్రుడు ఇంద్రపుత్రుడు అర్జునుడు. అతన్ని రక్షించడం కోసం చక్రము చేపట్టి భీష్ముని చంపగాదును. అతన్ని చంపేస్తాను ఈవేళ, అర్జునుడు రక్షిస్తాను నేను. శపథం అంటే శపథం పక్కనెట్టవయ్యా, నాకు పరిత్రాణాయ సాధునందు ఆయన శపథాలు అన్ని కూడా పక్కన పెట్టేస్తాడు ఆయన. ఆయన ఏం చేస్తే ఆయన పాపం లేదు పుణ్యం లేదు కనుక నీ విక్రమం ఏమని పొగుడుదు. ఇది ఒకటే కాదని అర్జునుడు ఎన్నిసార్లు రక్షించాడు యుద్ధరంగంలో. కర్ణుడు వేసినటువంటి ఆ నాగాస్త్రం నిజంగా క్షణంలో తన తలకాయ తీసేసేది అర్జునుడిది. రథం కుంగిపోయేట్లే చేసేది ఆ రంగుళాలు. ఎవరు చేయలేదు పని. అతని శిరస్సు మీద ఉండేటటువంటి ఇంద్రుడు అర్జునుడికి నెత్తి మీద అమిర్చేటండి ఆ కిరీటాన్ని. ఇంద్రుడు అమిర్చాడు. అంత పెర్ఫెక్ట్గా సెట్ అయినటువంటి ఆ కిరీటాన్ని కొట్టేసి వెళ్ళిపోయింది నాగాస్త్రం తప్ప, లేదా శిరచ్ఛేదం అయిపోయేది. అర్జునుడు ఎన్నిసార్లు రక్షించాడు అలాగా, ఎన్నిసార్లు. ఆ సైంధవ వదనాలు ఆ సూర్య బింబాన్ని మాయ చేయడం అనేటటువంటి సాధ్యమే ఎవరికైనా. ఇవన్నీ కూడా సాధువునాం పరిత్రాణ, ఏ మార్గమైనా ఆయన ఆచరిస్తాడండి. ఇంకా తర్వాత కుచేరుడి సంగతి చూదని అంగన పనుపున దోవతి కొంగున అడుగులను, ఇదండి పదం, అటుకులు కదా అడుగులుట, కొంగున నడుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి విని దయనొసగితి రంగుగా సంపదలు లోకరక్షక కృష్ణ. ఇది కుచేరుడి ఘట్టం అండి. ఇలాగ మనకి ఇంకా చివరికండి మన సంగతి ఏమిటి? వేదంబుల గణనేరని ఆది పరబ్రహ్మమూర్తి అనఘ మురారి నా దిక్కు చూచి కావుము, నీ దిక్కే నమ్మినాడ నిజమో కృష్ణ అంటూ మనం ప్రార్థించవలసింది ఇదండి. అంతమందిని వాడు సమర్థయ్యా.
వాళ్ళకి ప్రాబ్లం వస్తే వాళ్ళు రక్షించుకోవాల్సిన స్థితిలో రక్షించాలి. నా సంగతి ఏంటి? నేను రక్షించుకోలేను, నాకు నువ్వే నిత్యం దిక్కు అంటూ ప్రార్థించే పద్యం అండి. ఇంకా ద్రౌపది వస్త్రాభరణ హా వసుదేవ కుమారక కావుము నా మానమనుజు కామిని వేడం ఆ వనజాక్షికి నిశ్చితి శ్రీవర అక్షయమటంతు చీరలు కృష్ణ. పదాలని సింపుల్గా అర్థమవుతాయి, పెద్ద ఏం కష్టం కాదు. ఈ పిల్లలకి నేర్పాలి. దశావతారాలు ఒక్కొక్క పద్యం అంతే, చాలా సింపుల్ పద్యాలు. మనం నేర్చుకోవాలండి ముందర, మనకి రాకపోతేను. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకోవాల్సింది, బెటర్ లేట్ దాన్ ఎవర్. చిన్నప్పుడు రాలేదు కదా అని బాధపడక్కర్లేదండి. ఈ రకంగా ఇది అయిన తర్వాత ఇక్కడి నుంచి చూడండి, దశావతారాలు కృష్ణ శతకంలో ఎలా ఇచ్చారో చూడండి. మగమేనమవై జలధిన్ పగతుని సోమకుని జంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకర మేలు దివ్య సుందర కృష్ణ. మగమేనమై మత్స్యావతారం ఇచ్చి జలధిలో సముద్రంలో పగతుడు అంటే శత్రువు అయినటువంటి సోమకుడిని చంపి పద్మభవునకు అంటే బ్రహ్మగారికి నిగమములు తెచ్చి ఇచ్చిది, వేదాలు పట్టుకుని ఇచ్చేవయ్యా అంటూ అక్కడ వర్ణించే పద్యం అండి ఇది. మిగతా పద్యాలు మనం ఇంకోసారి కూడా చూసేద్దాం. రెండోది ఇది ఒక పద్యం అయిపోయింది. వెంటనే మత్స్య కూర్మ వరాహశ్చ, మళ్ళీ వెంటనే కూర్మావతారానికి అందరు సురులను ధనుజులు పొందగ క్షీరాబ్ది దరువ పులుపున నీవున్ నందమగు కూర్మ రూపున మందరగిరి నెత్తితోర మాధవ కృష్ణ. సురులను ధనుజులు పొందగ క్షీరాబ్ది దరువ పులుపున, ఆ పాలసముద్రం తిరుగుతుంటే దేవతలు ఓ పక్కనే రాక్షసులు ఓ పక్కనే కూడా ఉండగా అప్పుడు మందరగిరి మునిగిపోతుంటే దాన్ని ఎత్తేవు కదయ్యా నువ్వు అని ఆ ఒక దశావతారం, ఒక రెండో అవతారం గురించి. ఆదివరాహుడవై నీవు ఆ ధనుజ హిరణ్యాక్షుడు, అక్షి అంటే కన్ను, అంటే హిరణ్యనేతు హతుజేసి తగన్ మోదమున సొరలు ఒగడగా మేదిని గిరి గుడుగు నెత్తి మెరసితి కృష్ణ. ఆదివరాహ రూపంలో ఆ హిరణ్యాక్షుడిని చంపి మొత్తం భూమిని మళ్ళీ నీళ్లలో ఎక్కడో మునిగిపోయినటువంటి దాన్ని ఎత్తి కోరల మీద నుంచోబెట్టుకున్నావు కదయ్యా. నువ్వు చేసినటువంటి భూమిని నుంచోబెట్టాడు, భూమి మీద సర్వ జీవరాశిని రక్షించవయ్యా. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, మొత్తం భూమండలాన్ని రక్షించవయ్యా అని అక్కడ వస్తుందండి. నరసింహావతార ఘట్టం చూడండి. తెరలి ఎరచేత కంబము నరుదుగా వేయుటను వెడలి అసురేశ్వరుని ఉరమున జీరి వధించిది నరహరి రూపావతార నగధర కృష్ణ. నరహరి అంటే నరసింహావతారంలో. తెరలి అరచేత కంబమును అరుదుగా వేయుటను, అరిచేతితో ఒక్క స్తంభాన్ని ఒక్కడు కొట్టాడు, ఆ సభా మండపంలో ఉండేటువంటి స్తంభాన్ని. అందులోంచి వెడలి అసురేశ్వరిని ఉరమున జీరి, ఆ గర్భాన్ని మొత్తం పీగులతో సహా పీకేసి మొత్తం చీల్చేసి ఆ రాక్షసుని వధించావు కదయ్యా. నరసింహావతారం. వామనావతారం చూడండి. వడుగవునై మూడడుగుల నడిగితివో బళిర బళిర అఖిల జగంబుల్ తొడగితివి నీదు మేనిన కడు చిత్రము నీ చరిత్ర ఘనమో కృష్ణ. వడుగవు అంటే వటు, నువ్వు వటువుడై 3 అడుగులు నేలను అడిగేవయ్యా. ఏం చేసావు? అఖిల జగంబులు తొడగితివి, మొత్తం అన్ని సమస్త లోకాలని కూడా నువ్వు ఆక్రమించేసావు. ఎక్కడ? నీ మేనున, నీ శరీరం మీద. ఎంత ఘన చరిత్ర అయ్యా ఇదంతా కూడా. ఎందుకోసం చేశాడు అది? అక్కడ బలిచక్రవర్తికి అంత దాన గుణం ఉన్న లోపల ఒక అహంకారం ఒకటి ఉన్నది. సత్పురుషులైనటువంటి దేవతలను హింసించగా వాళ్ళని అక్కడి నుంచి స్వర్గం నుంచి నిర్వాసితం చేయట. అతని కథలో మామూలుగా మనకు తెలిసి అంత అంత చేసేయాలా కానీ చెప్పి అతని మోక్షం ఇవ్వడం కోసం మళ్ళీ. అంటే ఎక్కడ దుర్మార్గత్వం కొంచెం ఉన్నదో ఆ దుర్మార్గం తీసేయి, సర్జరీ చేసి ఆ పార్ట్ తీసేసినట్టుగా దాంతో హెల్తీ పర్సన్ చేయి. అతనికి చివరికి ఆ బలిచక్రవర్తి ఇంటి దగ్గర కాపలాదారిగా అతను ఉండాలని కూడా సిద్ధపడ్డాడు ఆయన. అంటే చిన్నపాటి అధర్మం కూడా ఉండడానికి వీల్లేదయ్యా సత్పురుషులు ఏడరా. తర్వాత ఇంకా రామావతారం. ఇది ఒకటి చూడండి, మన పరశురామావతారం. 21 మారు నృపతుల శిరముల ఖండించితోర చే గొడ్డంటన్ ధరన్ కశ్యపునకు నిచ్చియు పరగగ జమదగ్ని రామభద్రుడ కృష్ణ. 21 సార్లు రాజు యొక్క శిరస్సులు ఖండించాడు. ఎందుకోసం? ఆ హైహయ వంశాదుల వంటి రాజులు అన్ని చోటున్నారండి. ఒక్క హరిహర వాడు ఒక్కడే కాదు, కార్తవీర్యార్జున ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు ఆ వేళ. ఆ తర్వాత కూడా మళ్ళీ 21 సార్లు వీళ్ళందరూ కూడా రాజు ఏ రకంగా చేశారంటే మమ్మల్ని మించినాడు
మిగతా వేదాలు చదువుకున్నా సరే, శాస్త్రాలు చదువుకున్నా సరే, వీళ్ళతో మాకు లోబడి ఉండవలసిందే అనేటువంటి ఒక అహంకార ప్రవృత్తి బయలుదేరిన రోజుల్లో ఆయన రావాల్సి వచ్చింది. గొడ్డలతోటి మొత్తం గొడ్డండి చేతితో గొడ్డలు పట్టుకుని మొత్తం అందరినీ కొట్టేసి చివరికి ఏం చేశాడా? ఆ భూమి తనకు ఉంచుకున్నాడా? కశ్యప మహర్షి దానం చేసేసాడు. ధరం కశ్యపునకు ఇచ్చియు జమదగ్గిన రామభద్ర పరశురాముడు అయ్యాడు. దశకంఠుని పరిమార్చియు కుశలముతో చివరికి విభీషణుని రక్షించడం కోసం కుశలముతో సీత తెచ్చుకొని అయోధ్యన్ విశదముగా కీర్తి నేలితి దశరథ రామ్. ఇది చూడండి అక్కడ ఇందాక చెప్పుకున్న మనం అవతారంలో అవతరించిన తర్వాత 3 చేయాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృ ధర్మ సంస్థాప. శ్రీరాముడు మించినటువంటి ధర్మ సంస్థానానికి అది నిలువెత్తు జీవితం ఆయన పణంగా పెట్టేసేయడం మొత్తం అంతని కూడా ధర్మం కోసం అంతే. దశరథ అదంతా పూర్తిగా ఆ 3 పాయింట్లు ఇందులో కలిసి వస్తాయండి మనకి. ఇందాక ఏది దేనికోసం అవతారము 3 పాయింట్లు పూర్తిగా మనకు వచ్చేటట్టు రామావతారం. తర్వాత కృష్ణావతారం ఘనులకు ధేనుక ముష్టిక ధనుజుల చండాడితౌర తన భుజశక్తిని అనఘాత్మ రేవతీపతి అనగా బలరామమూర్తి వైతివి. ఓ పక్కనేమో బలరామావతారం ఎత్తావు. ఆ బలరామావతారం ధేనుకుడిని ముష్టికుడు ఇలాంటి రాక్షసుడిని కొంతమందిని, తర్వాత అక్కడ కంసుడి దగ్గర ఉండేటటువంటి మల్ల యుద్ధంలో ఉండేటటువంటి వాడిని ముష్టికుడు వాడు. చాణూరు ఆంధ్రని మనకి విష్ణుదాస్ చాణూరు ఆంధ్రని శోధన. చాణూరుడేమో కృష్ణుడిని హతమార్చడానికి సిద్ధపడినటువంటి మల్లుడు. అక్కడ వాడిని చంపి ధేనుకాసుడిని చంపి ఇలాగా మళ్ళీ బలరామం అవతారంలో వచ్చారు. రామశ్చ మనం చెప్పుకునేటటువంటి అవతారం అనేది. చివరికి కలికి అవతారం దగ్గర వలపుల తేజీనెక్కి ఇలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్ కలియుగము తుదిని వేడుగా కలికివిగా నున్న లోకకర్తవు కృష్ణ. గుర్రాన్ని ఎక్కి మొత్తం ధర్మాన్ని నిలబెట్టడానికి చూడండి అవతారం. కలికి అవతారం రాబోయే దేనికోసం? ధర్మం కోసమే. మళ్ళీ కలియుగం తుదిని మళ్ళీ అంతా రాబోతున్నాను. ఈ రకంగా మనం ఇందులో చెప్పుకుంటూ ఉంటామండి. మామూలుగా మనకి కృష్ణ శతకంలో కనిపించే చిన్న చిన్న పద్యాల్లో దశావతారాలు పర్పస్ ఒకటే. అదేంటంటే మనకి ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం. తర్వాత ఇంకా భాగవతంలో మనం చూడడం ప్రారంభిస్తేనండి మత్స్యావతార కథకి మనం వెళుతూ అసలు ఏమిటి ఇప్పుడు ఈ కథ అని చెప్పుకోవడం ఏంటి? భగవద్గీత ప్రారంభించి భగవద్గీత చెప్తూ ఉండడం మళ్ళీ భాగవతం వెళ్ళిపోవడం అంటే ఈ కథ ఏమిటి అసలు? ఈ కథ మన కథ ఏమిటి అసలు? దానికి ఒక్క కారణం అండి. భగవద్గీత అనేటటువంటి ఒక థియరీ అనుకుంటే భాగవతం అనేది అది ప్రాక్టికల్స్ అండి. దాని మీద మనకి ఒక అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు పోతన గారు. అదేంటంటే చూడండి పైన 2-3 పద్యాలు ఉన్నాయి. ఇవి మనం ఎప్పుడు అద్భుత వర్తనుడగు హరి ఇక్కడి నుంచి మన పోతన గారి భాగవతంలో మత్స్యావతారాన్ని ముందర రాసినటువంటి 2 పద్యాలండి. అద్భుత వర్తనుడు ఇది ఎక్కడంటే ఇవి ప్రహ్లాదోపాఖ్యానంలో చివరి పద్యాలు. అంటే ఇక్కడ వరుసలో రాయలేదు భాగవతంలో. మనం అనుకునేటువంటి మత్స్య కూర్మ ఆ వరుసలో రాయలేదు ఆయన ఇంకో వరుసలో వెళ్ళారు. ఆయన మన మన్వంతరాల వరుసలో చెప్పుకుంటూ ఆయన మధ్యలో ఏది అక్కడ పరీక్షిత్ ఏది అడిగితే ఆ కథ చెప్పుకుంటూ వెళుతుండం. అద్భుత వర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినువాడు ఉద్భట విక్రముడై తుది ఉద్భాసిత లీల పొందు ఉత్తమ గతులన్. ఇంత భగవద్గీత చదివిన తర్వాత ఏం కావాలని దిగాం అందులోకి. ఎందుకు మనం ఈ శ్రమ పడుతుంటాం? వారానికి 1 గంట 2 గంటలో పెట్టుకుంటే ఎందుకోసం ఈ భగవద్గీత అంతా కూడా? చివరికి మనకు కావాల్సిన ఏంటంటే ఉత్తమ గతులను పొందుటకు. అదండి మన పరమ ప్రయోజనం. ఏంటంటే మనం ఎలా బతుకుతామో తెలియదు, ఎన్ని ప్రమాదాలు వస్తాయో తెలియదు, ఎన్ని అపచారాలు చేసామో తెలియదు, లెక్కలేనండి. తెలియదంటే ఎప్పుడు చేయలేదు కానీ లెక్కలేని అపచారాలు చేసుకుంటాం. ఇటువంటి మనకు కోరిక మాత్రం ఏంటంటే ఉత్తమ గతులు పొందాలి. దానికి ఏమైనా ఉందా మార్గం? భగవద్గీత చదవండి అయ్యా. ఎలా జీవించాలి ఇది కాదు ఈ కథలు వినండి అయ్యా అంటూ ఆయన అద్భుత వర్తనుడు అద్భుతమైనటువంటి ప్రవర్తనతో ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క విమల చరిత్రం, అత్యంత నిర్మలమైనటువంటి ఆ చరిత్రను వినువాడు వింటే చాలు. ఇంక చెప్పేవాడు అలాంటి వాడు చెప్పుకోవాలి. ఇంకా తుదిని ఉద్భాసిత లీలను బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉత్తమ గతులు పెడతాడేవాడు. అదండి అది మనకు కావాల్సినటువంటిది. అయితే ఇంకా ఎప్పుడెప్పుడు వినాలయ్యా ఇది? ఎప్పుడెప్పుడు అంటావేంటి? మీ ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులను వాడుకోవాలి అంటే ఇదేమిటి? ఇదే మాట. తగిలి
మానుష పైతృక దైవకర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబులు ఎక్కడెక్కడ కీర్తింతురు ఎవ్వరేని పొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర. చూడండి, ఇక్కడ 3 కర్మలు చెప్పాడు మనకి. రోజు మొత్తం మీద మనం చేయవలసినటువంటివి ధర్మ అనుష్ఠానంలో 3 భాగాలు ఉంటాయండి. ధర్మార్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధాలు అందరిలో ధర్మ అర్థ కామ 3 కూడా. అవన్నిటిలో ముఖ్యంగా ఏంటంటే అది మానుష కర్మలు. వీటితో పాటు పితృకర్మలు, తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు, అంత్య పుష్కరాలు వచ్చినప్పుడు, ఆది పుష్కరాలు వెళ్ళినప్పుడు, గోదావరి కృష్ణ ఇలాంటి పుష్కరాలు వెళ్ళినప్పుడు, లేదా పర్వదినాల్లో యాత్రలకు వెళ్ళిన తీర్థ విధులు ఏవైతే పెడుతుంటాం అవన్నీ కూడా పైతృక కర్మలు. అప్పుడు కానీ దైవ కర్మలు అనేకమైనటువంటి మన పుణ్యక్షేత్రాలు పెడుతుంటాం. అనేక మనకి దసరా నవరాత్రులు చేస్తుంటాం, వినాయక చవితి నవరాత్రులు చేస్తుంటారు, శ్రీరామచంద్ర నవరాత్రులు చేస్తుంటారు. అటువంటి ఇంకా ఎన్నో మంచి పనులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ మొత్తం మనం మానుషమైనటువంటి కర్మల్లో కానీ, పితృదేవతాకమైనటువంటి కర్మల్లో కానీ, దేవతా విశేషాలతో కూడినటువంటి కర్మల్లో కానీ ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు యొక్క కథలన్నీ కూడా ఎవరెవరు కీర్తిస్తారో వాళ్ళందరూ కూడా ఈ జీవితకాలం సుఖంగా గడిచిపోతున్నాయా. అంటే ఏమిటంటే సుఖం ఎప్పుడు వస్తుందండి? సుఖం దేనివల్ల వస్తుంది? ధర్మం వలన వస్తుందండి. గుర్తెట్టుకోండి, సుఖం అనేది ధర్మం చేస్తేనే సుఖం వస్తుంది. ధర్మం చేయలేదు అంటే ధర్మాన్ని అతిక్రమించాం. చేయవలసిన 2 రకాలండి. చేయవలసిన ధర్మాన్ని చేయకపోవట, చేయకూడని అధర్మాన్ని చేయుట. ఈ 2 మనకి అపకారం అవుతాయి. సుఖం రాకుండా దుఃఖం వచ్చేట్లా చేసేటువంటి అవి. అంటే మనకు సుఖం వస్తుందని ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడండి. శుక మహర్షి వాగ్దానం చేస్తున్నాడండి ఇక్కడ. అంచేది ఏమిటంటే మీరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు మానుష కర్మలు చేసుకుంటూ ఉంటారో, సుఖంగా కూర్చున్నారు, ఒక్కడు ఇంట్లో కూర్చున్నారు, నేను బోర్ కొడుతుందనే మాట అనుకోకుండా ఆ సీరియల్ చూసి ఈ సీరియల్ చూస్తున్నా దానితోనే ఎప్పుడో చూస్తే చూసుగాక, కానీ కొంత సమయం దీనికి వినియోగించండి. మానుష కర్మలో కొంత సమయం పరమాత్మ యొక్క కథలను వినండి అయ్యా. పితృకర్మలు చేసేప్పుడు సామాన్యంగా అక్కడ అధిశ్రవణం ఉంటుందండి. అధిశ్రవణం మంత్రభాగంలో అక్కడ బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే అప్పుట భాగవతం కొంతమంది చదువుతారట, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారట. అలాంటి సమయాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క కథలు చెప్పుకోండియా. మీకు శ్లోకాలు రాకపోవచ్చు, పద్యాలు రాకపోవచ్చు, ఇంకోటి వేదాలు రాకపోవచ్చు, ఆ విష్ణు కథ చదవండి. ఆ సమయంలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం కాకుండా ఇంకా దైవకర్మ వేళ సత్యనారాయణ చేసుకుంటున్నాం, ఇంకా అనేక పుణ్యకర్మలు చేసే సమయంలో కూడా శ్రీ మహావిష్ణువు చిన్న కథ చెప్పుకోండి, ఒక వాక్యాన్ని చెప్పుకోండి. ఆ వాక్యాలు కూడా పెద్ద పెద్ద కథలు గంటల తరపు అక్కడే. ఇందాక మన కృష్ణ శతకంలో ఒక్క పద్యం చదువుకోండి చాలు, ఒక గంటని చెప్పుకున్నట్టే అసలు అని చెప్తూ అక్కడ మనకి ధర్మానికి ఆధారం, ధర్మం మూలానే సుఖం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ధర్మం ఎలా వస్తుంది? విష్ణు కథను వినడం చేత వస్తుంది అని చెప్తూ అక్కడి నుంచి మత్స్యావతారం కథ ప్రారంభిస్తాడండి. అది సూతం వీళ్ళందరూ కూడా, మహర్షులందరూ కూడా అడుగుతారు. అది వినేటటువంటి మామూలుగా అడిగినటువంటి వాడు, సూత మహర్షిని అడిగినటువంటి వాడు శౌనకాది మహర్షి ఎలాంటి వాడు అండి? శౌనక మహర్షి గురించి ఒక నైమిషారణ్యం వెళ్ళినప్పుడు తెలిసిందండి. ఆయనకి శిష్యులు ఎంతమందో, 80,000 మంది శిష్యులండి శౌనక మహర్షికి. అది యూనివర్సిటీయా లేకపోతే ఇంకా సూపర్ యూనివర్సిటీ అది. 80,000 మంది మామూలు ఒక్కొక్కటి ఒక్కో చిన్న పాక వేసుకున్న ఆశ్రమం కట్టుకున్న 80,000 ఆశ్రమం. అలా పొద్దునే వాళ్ళకి పాలు కావాలండి, ఎంతమంది సప్లై ఉంటారండి? ఫిజికల్ ఫెసిలిటీస్ లెక్కేసుకొని ఎస్టిమేట్ చేయండి. ఒక పెద్ద కాలనీ అనమాట అది. శౌనక మహర్షి నైమిషారణ్యం శౌనకాది మహర్షుల కాలంలో అది పెద్ద కాలనీ, గేటెడ్ కమ్యూనిటీ అంటారు, అంతకంటే పెద్ద కమ్యూనిటీ అది. అటువంటి చోట వాళ్ళు ఏ రకంగా కూడా జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపారు. చూడండి, వాళ్ళు పొద్దున్న పూట అంతా కూడా సత్రయాగాలు చేస్తూ ఉండేవారు. సత్రయాగం అంటే ఒక ఏడాది దానికంటే దాటిన దాన్ని సత్రయాగం అంటారు. 15 సంవత్సరాలు దాన్ని రోజు హోమం చేయాలి, బ్రేక్ లేకుండా చేయాలి. ఒకళ్ళైతే సరిపోరు, వందలాది మంది కూర్చొని చేసేస్తూ ఉంటారు. ఒకళ్ళు పొరపాటు ఏదో ప్రమాదం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అది ఆగిపోకూడదు కార్యక్రమం. అటువంటి సమయంలో వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనాలు అవుతాయి, 1 గంట అయిందనుకోండి, అప్పుడే హోమాలు బ్రేక్ ఇస్తారు. అప్పుడు మధ్యాహ్నం పూట ఏమిటి, ఒకసారి విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి పడుకుని దొరుకుతూ ఉండడం కాదండి. వాడు చేసినటువంటి దాంతోట వాడు మధ్యాహ్నం పూట పొద్దున్న వీడు చేస్తుంటే అబ్జర్వర్స్గా కొంతమంది ఉంటారటండి, ఉపద్రష్టలు అంటారు వాళ్ళని. ఉపద్రష్ట అంటే దగ్గర అక్కడ ఆ సమయంలో వాడు ఏం మాట్లాడరు, నువ్వు తప్పు చేసావనరు, ఏమనరు, జస్ట్ అబ్జర్వ్ చేస్తూ పెడతారు అంతే. కేకలేరు, అలరి చేయరు. సూపర్వైజర్స్ మహర్షుల్లో మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అప్పుడు ఆ పొద్దున వాళ్ళు చూసినటువంటి మంచి విషయాలు ఉంటే అది బాగా చేసేవారు. అబ్బాయి ఇక్కడ మంత్రం చదువుతుండో స్వాహ అనేప్పుడు అందులో హోమంలో వేసేసేవారు, చాలా బాగా చేసేవారు అని వాడు మెచ్చుకోవడం ఉంటుంది. ఒరే అబ్బాయి మంత్రం చదివాడు, వాడు తీర్థం ప్రసాదాలు చేశారా మీరు?
ఏదో ఈవేళ అయితే గడిచిందనుకో, రేపటికి అలా చేయకండి మీరు కాస్త అని చెప్పడం కూడా, పక్కన మందలించడం కూడా జరుగుతుంది. ఈ ఉపద్రష్టలందరూ పొద్దున్న అబ్జర్వ్ చేసి మధ్యాహ్నం వాటిని విమర్శ చేస్తూ ఎవడు కన్సర్న్డ్ పర్సన్ వాడికి చెప్పడం కూడా జరగాలండి. దేనికోసం? ధర్మ అనుష్ఠానం కోసం, కథలు చెప్పుకోవడం కోసం కాదు అది. మళ్ళీ అధర్మాన్ని, పొరపాటు కూడా జరగకుండా ఉండాలి మళ్ళీ ఏర్పాటు. అంటే ఎంత వ్యవస్థ ఏర్పడి ఉండేదో చూడండి. చేసిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, కఠోరమైనటువంటి నియమాలతోటి వాళ్ళు 12 ఏళ్ళు, ఈ వేళకి వేదం చదవడానికి ఒక శాఖకి 12 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. వాడు ఎన్ని వందల శాఖలు, మొత్తం 1131 శాఖలు కూడా అధ్యయనం చేసిన ఆశ్చర్యం లేదు. వాళ్ళ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వాళ్ళు సంపూర్ణంగా లభించింది ఆ రోజుల్లో తపస్సులో. తపస్సు చేతి పొందలేని తెలియదు. అంత చేసినటువంటి వేదాధ్యయనం కూడా చేసి ధర్మ సంస్థాపన కోసమే. చదివేది కూర్చున్నా ఇంటిదే, నేను ఎవరికి చెప్పను, నా ఒకటిగా ఉండాలి, ఇంకెవరికి రాకూడదు, ఇలాంటి దుర్బుద్ధులు లేవు వాళ్ళకి. మళ్ళీ పండితులను తయారు చేయాలి. శిష్యులాగా, గర్భాశ్రమంలాగా, 7 వయసు ఉన్నటువంటి పిల్లలాగా అయితే వేదం చెప్తూ ఉండాలి, మెల్లగా దిద్దాలి. కూడా మొట్టమొదటి వచ్చేస్తాయి, అక్షరాలు వస్తాయా, సందులు వస్తాయా, సమాసాలు వస్తాయా, వాళ్ళకి ఏమీ రావు. అక్కడి నుంచి ప్రారంభించి 20 ఏళ్ళు 30 ఏళ్ళు చెప్తే అప్పటికి వాడు మళ్ళీ తనతో సమానంగా ఉండే పండితుగా కొంతవరకు తయారవుతాడు. ఇంత చేసిన తర్వాత మళ్ళీ కార్యక్రమంలో వచ్చేవాడికి అక్కడ చిన్న చిన్న పొరపాటు ఎవరికైనా సాధ్యం. అవి కూడా లేకుండా చేయడం, అంత కట్టుదిట్టంగా ఉండేటటువంటి ఆ శౌనకాది మహర్షులు వాళ్ళకి చెప్పగలిగినటువంటి విషయాలు ఉన్నటువంటి సూత మహర్షిని గురించి ఇలా అడుగుతున్నారటండి. వాడు తెలియని వృత్తాంతం ఏమిటి చెప్పండి. విమలాత్మ వినన్ మాకు వేట్క అయ్యడు, మున్ను హరి మత్స్యమైన వృత్తాంతమెల్ల కర్మబద్ధుని భంగి గనుడు ఈశ్వరుడు లోక నిందితంబై తమోనిలయమైన మీనరూపమును ఏల మేలని ధరించే, ఎక్కడ వర్తించే, ఏమి చేసి ఆద్యమై వలయు అయి అవతారమునకు ఎయ్యది కారణంబు. ఆయన అవతారం ఎత్తడానికి కారణం ఏమిటి? ఇందాక మనం 7 గురుగారు స్క్రీన్ షేర్ చేయట్లేదు. చేశానమ్మా, ఇప్పుడు రావట్లేదా? రావట్లేదా? మళ్ళీ చేస్తాను. అయ్యో, వస్తుంది, చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వచ్చిందండి. ఓకే. విమలాత్మ విమలాత్మ వినన్ మాకు వేట్క అయ్యడు, మున్ను హరి మత్స్యమైన వృత్తాంతమెల్ల కర్మబంధుని మడిదవుతున్నానమ్మా, కర్మబద్ధుని భంగి. మాకు ఆయన శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తిన విషయం అంతా వినాలనుందయ్యా. ఆయన ఎలా దిగాడు చివరికి? కర్మబద్ధుడు. జన్మ ఎత్తడం మనలాంటి వాళ్ళ కర్మల చేత మనకు ఇంకో జన్మ వచ్చింది. కర్మ అంటే ఏమిటి? ఏదో కార్యక్రమం చేస్తుంటాం, దానివల్ల పుణ్యమో పాపం, ధర్మమో అధర్మమో ఏదో కేటగిరీలో పడిపోతుంది. ఆ ఫలం మరి పుణ్యం కావాలని చేసాము, అనుభవించి ఇంకో జన్మ ఎత్తు. తిరుగుకున్న పాపం చేసాము, దానికి కూడా ఫలం జన్మ ఎత్తవలసిందే. ఇలాగా మామూలు పుణ్యము పాపము చేసి సతమతం అయ్యేటటువంటి ఈ లోకంలో దానికోసం జన్మలు ఎత్తేటండి ఈ లోకంలో. ఆ కర్మల చేత అలాంటి వాళ్ళ వలే, భంగి అంటే వలే, కర్మబద్ధుని వలే ఆయనకి పుణ్యము లేదు పాపం లేదు, ఆయనకి అవతారం ఎలా వస్తున్నాయి అసలు? పోనీ ఎత్తిందేదో మంచిదేదో ఎత్తాడా? లోక నిందితంబై. అందరూ కూడా అంత పక్కన ఒకటి చేపలు అమ్ముతుంటే దాని పక్కన వెళ్ళడానికి మనకి ఇష్టం ఉంటుందా? ఉండదు. అది ఎటువంటిది? తమో నిలయమైన మీన రూపంబు. మొత్తం సత్వగుణం, రజోగుణ, తమో గుణాల్లో తమో గుణం ప్రధానమైనటువంటి జల జంతువులు, అంతా అన్ని జంతువులు కూడా. అటువంటి ఆ జాతి అదో తమో గుణ ప్రధానమైన ఆ జన్మ ఎత్తుతాడా మీన రూపాన్ని? ఏల చూడండి, ఏల మేలని ధరించి, అది ఎందుకు చాలా గొప్పదనుకుని ఆయన ధరించాడయ్యా? ఎక్కడ తిరిగాడయ్యా? ఏం చేసాడయ్యా? అసలు ఏది కారణము? అది రావడానికి ఆయన మీనావతారం ఎత్తవలసిన, మత్స్యావతారం ఎత్తవలసిన కారణం ఏంటి చెప్పు మాకు. అక్కడ ఇందాక ఏమో యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవత భవతి భారత అని అడిగాడు. అప్పుడు నేను అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి, అప్పుడు నేను సృష్టించుకుంటాను. ఇప్పుడు మత్స్యావతారాన్ని ముందు ఏం జరిగింది? ఏం మహాపాపాలు చేసే జనం, లేదా ఆ సమయంలో ఏం జరగబోతోంది, దేనికోసం వచ్చాడు? ఆ 7వ శ్లోకానికి ఆన్సర్ ఇక్కడ చివరికి వస్తుందండి. 8వ శ్లోకంలో కూడా ఏమిటి సాధించాడు ఆయన? అవన్నీ ఇవి మనం ఈ 3 పాయింట్స్ మనం యాంకరింగ్ పాయింట్స్గా పెట్టుకుందామండి. జన్మ ఎందుకు అవతారం ఎందుకు ఎత్తాడు ఆయన? ఎక్కింది ఎవరెవరు పుణ్యాత్మ శిక్షించాడు, ఎవరో దుర్మాత్మ శిక్షించాడు, ఎక్కడెక్కడ ధర్మాన్ని ఎలా చేశాడు, మొత్తం 4 పాయింట్స్ వస్తాయండి. చూద్దాం. ఇప్పుడు మొత్తం అంతా మాకు చెప్పబోయా అని అడిగేటవాడు. అప్పుడు ఆయన ఇది ఇంపార్టెంట్ కొన్ని శ్లోకాలు తీసుకున్నాడు మొదట్లో. నిజమేనయ్యా, ఆయనకి జన్మ ఎత్తవలసిన బంధాలు ఏం లేవు. విభుడు, ఈశ్వరుడు, వేద విప్ర గో, ఆయన చూడండి మొత్తం అంతే కూడా ఇందాక మనం చెప్పినటువంటి విషయాలన్నీ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తున్నాయండి.
విభుడు ఈశ్వరుడు వేద విప్ర గో సుర సాధు ధర్మార్థములను కావన్ తనువు దాల్చి గాలి చందంబున ఘనరూపములయందు తనురూపములయందు తగిలియుండు ఎక్కువ తక్కువలు ఎన్నడూ అందక నిర్గుణత్వంబున ఎరియు ఘనుడు గురుతెయు కొరతయు గుణసంగతి వహించు మనుజేష చోద్యమే మత్స్యమగుట వినుము పోయిన కల్పాంత వేళ తొల్లి ద్రవిళ్ళ దేశపు రాజు సత్యవ్రతుండు నీరు ద్రావుచూ హరిన్ గూర్చి నిష్ఠతోట తపము గావించే ఒక ఏటి తటమునందు. ఈ కథ అంతా తెలుసుందే, కానీ చూడండి ఇక్కడ అంటే మనకి కథల కోసం కాదు, కథలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నాకు వచ్చిన చెప్పడం కోసం పెట్టుకున్నామండి. నిజమేనయ్యా, ఆయన విభుడు. విభు అంటే అనేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి వైభవం అని అంటాను చూసారా. వైభవం అంటే దానికి విభుత్వం. విభు అంటే మొత్తం ఏంటంటే సర్వవ్యాపకత్వం. సర్వవ్యాపకత్వం అంటే చిన్న ఉదాహరణ చెప్పాలండి, కొంచెం కురుడుగానే ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఇండియాలో ఉన్నాడు. తండ్రి గారి ఆబ్దికం పెట్టాలి. పెట్టేప్పుడు ఇక్కడ వీడు ఇద్దరు ఒకే సమయాన్ని చేస్తున్నారు అనుకుందామండి. టైమ్స్ డిఫరెన్స్ ఉన్నాయి, టైం జోన్స్. ఒకవేళ సపోజ్ ఇదే టైం జోన్ ఫాలో అయ్యి ఒకడేమో కాశ్మీర్లో ఉన్నాడు, కేరళలో ఉన్నాడు అనుకోండి, ఒకే టైం జోన్ ఫాలో అవుతున్నాం. ఇద్దరు ఒకే సమయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ పితృదేవత పెద్ద కొడుకు దగ్గర వెళ్ళి ఉండాలా, పెండాలు తీసుకోవడం, లేదా రెండో కొడుకు దగ్గర రావాలా? ఒకటి దగ్గర వస్తే రెండోవాడి చెడిపోతుంది కదా, రెండోవాడి దగ్గరికి వస్తే మొదటివాడి చెడిపోతుంది కదా. ఈ సమస్య పరిష్కారం ఎలాగా అంటే అక్కడ దానికి చెప్పారండి, పితృదేవతాగణాన్ని విభుత్వము ఉన్నది. విభుత్వం అంటే సర్వవ్యాపకత్వం అంటండి. ఏకకాలంలో వాళ్ళు ఇక్కడ ఉండగలరు, అక్కడ ఉంటారండి. ఇప్పుడు మన మొబైల్ నెంబర్లో మాట్లాడుతుంటే అది అమెరికా దాకా వెళుతుంది, ఈ క్షణంలో హైదరాబాద్ అందుతుంది. ఎలా వెళ్ళింది? అది సర్వవ్యాపకత్వం ఉంది. మొబైల్ ఫోన్లో వచ్చేది మనకి ఆ ఫ్రీక్వెన్సీ వేవ్స్ అన్నిటికీ కూడా ఆ రకమైనటువంటి రూపం వస్తుంది. అది పితృదేవతాగణం అండి. అటువంటి వాడే ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు అని చెప్పడానికి ఇంకో మాట, చిన్న 2 అక్షరాలు విభువు. ఈశ్వరుడు సమస్త జీవుల్ని కూడా కంట్రోల్ చేసేవాడు. దేనికోసం వస్తాడే? ఇందాక చెప్పినట్టు ఆ 2 శ్లోకాలు 7, 8 శ్లోకాలు చెప్పినటువంటి దానికి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాయి. సాధుజనులు అన్నాడు, సాధునాం పరిత్రాణాయ సాధునాం అన్నాడు కదండి. ఎవరెవరయ్యా? వేద విప్ర గో, లెక్క పెట్టుకోండి. వేదాలను రక్షించడానికి, విప్రులను రక్షించడానికి, గోవులను రక్షించడానికి, దేవతలను రక్షించడానికి, సాధువులను రక్షించడానికి, ధర్మార్థములను రక్షించడానికి, వీటన్నిటి కూడా ఆయన తనువు దాల్చి అవతరిస్తూ ఉంటాడయ్యా. ఇది వీటి కోసం మొత్తం ఫుల్ లెంగ్త్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడండి ఇక్కడ. సాధువునాం పరిత్రాణం, సాధువుని చిన్న మాట అక్కడ వాడాడు అంతే, దాని వ్యాఖ్యానం ఇదన్నమాట. ఇంకేదో సాధువులు అయినటువంటి వాళ్ళు మంచి మాటలు వినాలనుకుంటారు. మంచి మాటలు అంటే ఎక్కడ ఉన్నాయంటే వేదాల్లో ఉంటాయి, ఉపనిషత్తులో ఉంటాయి. అంచేది వేదాలే లేకుండా పరిస్థితి వచ్చేస్తే సత్పురుషుడిగా ఉందాం అనుకున్నవాడు ఏం నేర్చుకోవాలి నేను అనుకుంటూ ఉంటాడు, ఏం చదువుకోవాలి. ఉదాహరణకి ధర్మరాజు అరణ్యవాసం చేసేప్పుడు అండి, ఆయన కాలక్షేపం ఏమిటి? ఇంటి దగ్గర అయితే పోనీ ఆయన ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు పొద్దున్న సాయంకాలం ఎవరో మహారాజులు, ఎవరో చిన్నరాజులు పెద్దరాజులు ఎవరో వస్తుంటారు, పలకరిస్తుంటారు. అరణ్యానికి వెళ్ళి కూర్చున్నారండి 6 ఏం చేయాలి? కాలక్షేపం ఏమిటి? ఆయన ఏం చేసేవట్టండి, మహర్షులందరినీ పిలిచేవట్టండి. ఒక్క రోజుని ఖాళీగా కూర్చోలేదు. 12 ఏళ్ళ అరణ్యవాసంలో కూడా ఒక్క రోజుని ఖాళీగా కూర్చోలేదు. వాళ్ళందరితోటి కూర్చొని ఇంకా తనకి తెలియని ధర్మాలు చెప్పమని అడుగుతూ ఉండేవట్టండి. ఎంత నిధి అంటే అతను ధర్మ నిధి ధర్మరాజు అంటే. అలాగే ఎంత అయిపోయిన తర్వాత పోనీ భారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత భీష్మాచార్యుడు అంపశయ్య మీద 58 రోజులు జీవించాడు ఆయన. 10వ రోజు యుద్ధమే ప్రారంభించిన 10వ రోజు సాయంకాలం పడిపోయినాడు. అక్కడి నుంచి 58 రోజులు లెక్కేసుకున్నాడు ఆయన. అంటే 2 months అనమాట. 60 రోజులకి తక్కువ, అంటే 2 నెలలు. మన ఏషమి అదిగా తిథిలో ఇవన్నీ కూడా చూస్తుంటాను. 58 రోజులు ఉండి 58 రోజులు ఉదయం కాలం చేసేసాడు ఆయన. ఈలోపు ఎన్ని ధర్మాలు అడిగాడండి ఆయన్ని, ఎన్ని ధర్మాలు. ఇలాగా ధర్మాలన్నింటినీ ఆ ధర్మం చెప్పేటటువంటి వాళ్ళు మహర్షులు దొరికారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు ధర్మాలన్నీ కూడా? వేదాల నుంచి. ఆ వేదాన్ని దొంగతనం చేసి పట్టుకుపోతే మొత్తం ధార్మిక లిటరేచర్ లేకుండా చేసేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఆ వేళకి మత్స్యావతారం కాలం నాటికి రాక్షసులు. అదిట వీళ్ళందరూ మంచిగా ఎందుకు ఉండాలి అసలు? వీళ్ళు వేదాలు ఎందుకు చదువుకోవాలి? ఆ వేదాలు లేకుండా చేసేద్దాం అని ఆ భావంతో ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు ఉన్నట్టండి. దానికి పెద్ద బ్యాచ్, ఆ బ్యాచ్కి ఓ లీడరు. అప్పుడు అలాంటప్పుడు ఇంకేతే మనకి మత్స్యావతారం అంటే వేద పరిరక్షణ అంటే మత్స్యావతారం అక్కడ కనిపిస్తుందండి.
తర్వాత అది ఒక పాయింట్ అది. రెండోది అంచేత ఇక్కడ వేదములు, విప్రులు. విప్రులు అనే మాట బ్రాహ్మణుడు అర్థమామో చెప్పేస్తానండి. విప్ర అని విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళండి విప్ర అనే మాటకి అని కొంతమంది అలా వ్యాఖ్యానం చేస్తారు. వి అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు. అది అటువంటి ఇంకా అది కాకుండా గోవధ చేసేటటువంటి రోజుల్లో కూడా దాన్ని రక్షించుకోవడం కోసం అది ఆయన బాధే. సురలు, దేవతలందరూ ఎలా వెళ్ళారంటే అక్కడికి దేవతాలోకాల్లోకి వాళ్ళకి ఎలా వచ్చింది ఆ పదవి? వాళ్ళు ఈ భూలోకంలో మనలాగే జీవించినటువంటి కొంతమంది జీవులు వాళ్ళు. ఇంద్రుడు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, వరుణుడు కానీ, వీళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు ధర్మం మీద అత్యంతము తీవ్రమైనటువంటి నిష్ఠతో ఉండి వాడు తపస్సులు చేశారు. వాళ్ళు ఆ తపస్సు చేస్తే అనుగ్రహ రూపంగా వాళ్ళకి దిక్పాలకత్వం వచ్చిందండి. వాళ్ళు బేసికల్గా వాళ్ళు ఇక్కడ వాళ్ళు జీవుడే. వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆయనే పైకి తీసుకెళ్ళి దిక్పాలకుడిగా ఉండరు అబ్బాయి అన్నాడు. ఆ దిక్పాలకుడికి ప్రాబ్లమ్స్ ఎవరు రక్షించుకోవాలి? ఆ పదవి ఇచ్చినా రక్షించుకోవాలి. అంచేత సొరలు, ఇంకా సాధువులు, మిగతా ధర్మరాజాదులు అందరూ కూడా వీళ్ళందరితో పాటు ధర్మ అర్థములు, ధర్మ మార్గం ఏదో తెలియడం ఒకటి. ఆ ధర్మాన్ని ఆచరించడం అంటే అది కొంచెం కాస్ట్లీ అఫైర్ అండి. ధర్మం ఆచరించడం కాస్ట్లీ అఫైర్, కొంచెం ఖర్చు అవుతుంది దానికి. ధర్మం అంతా కూడా ధర్మం అది వినేసి కూర్చునేది కాదండి. ధర్మం అనేటువంటిది యాక్షన్ ఓరియంటెడ్. అది యాక్షన్ అంటే కొంత ఏదో ఇక్కడి నుంచి తీర్థయాత్ర చేయాలి, కాశీ వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి, ఖర్చుతో కూడినటువంటిది. ఏదో యజ్ఞం చేయాలి, బ్రాహ్మణ దక్షిణలు ఇవ్వాలి, అక్కడ సమిధులు సంపాదించుకోవాలి, ఆవునేయి తెచ్చుకోవాలి, ఇవన్నీ ఖర్చుతో కూడినటువంటివి. ఎవరైనా యాచన చేయాలి, దాన్ని సంపాదించాలి. యాచన చేసే చదువు సంపాదించవలసి, అర్థాన్ని సంపాదించవలసిందే. వస్తు రూపంలో కానీ కైండ్ ఆర్ క్యాష్, ఆ రెండు కూడా సంపాదించవలసిందే. లేదా ధర్మం నిర్వహించే జరగదు అది. ఇవన్నీ ఆ వస్తువులు సిద్ధం చేసి ఉంచాలి. వీడు రాబోతున్నాడు మనవాడు, వాడికి యజ్ఞానికి కావాల్సినటువంటి సమిధులు ఇవ్వడానికి. వాడు అది కూడా ప్రతిదీ కూడా మనకి క్యాష్ రూపంలో కమర్షియల్ అయిపోయింది. అది ఏ రోజున అంతే. ఒక వస్తువుని అవతలకి ఇవ్వాలంటే నాకేమిటి లాభం? ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో. అంచేత ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి, ఆ ధర్మ నిర్వహణకి కావాల్సినటువంటి అర్థములు అంటే వస్తువులు, పైకం రెండు కూడా అవన్నీ సిద్ధం చేసి ఉంచాలి, జాగ్రత్త చేసి ఉంచాలి. అది కూడా వాళ్ళది బాధ్యత, పరమేశ్వరుదే బాధ్యత. ఇన్నిటి కోసం ఆయన దిగొస్తుంటండి. ఆయన ఎలా ఉంటాడు? గాలి చందంబునన్ ఆయన వాయు రూపంలోనూ ఉండగలడు, ఘన రూపంలోనూ సాలిడ్గాను ఉండగలడు. అంటే మనకి చెప్పే సాలిడ్, మనకి లిక్విడ్, గేషియస్ ఫామ్ చెప్తుంటా. ఆయన ఏ రూపంలో ఉండగలడు. ఆయన తను రూపమలయందు, తను శరీర రూపంలో ఉండగలడు. ఆయన ఆయనకి ఎక్కువ తక్కువ అనేది ఎప్పుడు లేదయ్యా. ఆయన నిర్గుణుడు. అయినా అతనికి గురుత కొరత అంటే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనే ఈ సంగతి ఆయనకు వర్తించదు. అలాంటి వాడు ఆయన ఏది కావాలంటే ఆయన ఆచరించగలడయ్యా. మత్స్యం అవడం పెద్ద ఆశ్చర్యమా అని అంటూ ఇక్కడ ద్రవిళ అనే పదం వాడే చూడండి. అంటే లడయోరభేద సంస్కృతంలో సూత్రం ఉందండి. లడయోరభేద, రడయోరభేద, ఇలా కొన్ని భవయోరభేద. అలాగే ఇక్కడ అళగారానికి డ వాడాలి. ద్రవిడము, ద్రావిడ, డివికే, డికే, డిఎంకే, ఇవన్నిట్లో వాడే డి ఏదైతే ఉందో దానికి అప్పటికే ద్రవిడ దేశం. అంచేత శంకరాచార్యులే ద్రవిడ శిశువు అని తను వర్ణించుకున్నారండి. అంటే ద్రావిడ శిశువుని. ద్రావిడ అంటే మన వైదికులు, కోనసీమ, పేరూరు ఇవేం కాదండి. ఇక్కడ అంటే సౌత్ ఇండియా అని అర్థం అంతే. అటువంటి ఓ రాజు అయినటువంటి సత్యవ్రతుడు అయినటువంటి వాడు, ఈ సత్యవ్రతుడే ఈవేళ మనం చెప్పుకునేటువంటి వైవస్వత మన్వంతరే అని చెప్పి ఆ వైవస్వతుడు అయ్యాడండి. ఈ సత్యవ్రతుని యొక్క కథలో అతను చేసినటువంటి మహాభక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు అతనికి వైవస్వత మనువుగా అతను సృష్టించాడు. అతను ఓ రోజున ఏమైంది అంటే నీరు ద్రావుచు హరి గూర్చి అంటే తపస్సు చేస్తున్నాడు అనమాట. ఆయన మధ్యాహ్నం భోజనం చేసేది మంచినీళ్ళు తాగడం కాదండి. నీరు ద్రావుచు హరి గూర్చి నిష్ఠతోడ తపము కావించన్ అంటే జలమును మాత్రమే భక్షిస్తూ, జలాన్ని మాత్రమే, మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ, మిగతా ఘన పదార్థాలు కానీ పళ్ళు కానీ ఏమి పుచ్చుకోకుండా అలాగే తపస్సు చేస్తుంది. ఇది సామాన్యంగా ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ తపస్సు అండి. ఇది మొట్టమొదటి వాళ్ళు ఏంటంటే ఏకాదశి ఉపవాసం, ఏదో ఆవిడ పళ్ళు పుచ్చుకోవచ్చు, లేదా కొంచెం పిండి తినొచ్చు, లేదా ఇంకో గారెలు తినొచ్చు, ఇలా ఆ స్థాయికి దిగిపోయిందండి మనకి. లేదా మానేయచ్చు. ఇలా కాకుండా దాటేసి వాటిని వదిలేసి మనకి ధ్రువుడి యొక్క ఉపాఖ్యానంలో చెప్పుకుంటామండి. తపస్సులు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అతను, 5వ స్థాయికి వెళ్ళేప్పటికి. అలాగే మధ్యలో ఒక స్థాయి నీరు త్రాగుతూ హరితోటి శ్రీ మహావిష్ణు తపస్సు చేస్తుంటే ఒక ఏటి తటమునందు ఒక నదీ తీరంలో చేస్తున్నాడు. ఆయన చేస్తుంటే ఆయన తటలో చేప, ఆ కథ మనకు తెలుస్తుంది అనుకోండి, దానికి ఆ శ్లోకం తీసుకోలేదు. చేప పిల్ల చేతిలోకి వచ్చింది, ఉలిక్కి పడ్డాడు. ఆయన గమ్ము నీళ్ళలో వదిలేశాడు ఆయన.
వదిలేస్తే ఆ వెళ్ళిపోయే ప్రవాహం కొట్టుకుపోకుండా అది అంటోంది, ఏమయ్యా ఇది నీకు న్యాయమేనా అంటూ ఆ చేప పిల్ల రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, చేప పిల్ల అనుకుందాం కాసేపు కథ కోసం, ఆయన అది ఈ సత్యవ్రతుడితో అంటోంది, నాకు ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో నీకు తెలిసినాయా? 2 రకాల భయంకరమైన ప్రమాదాలు పడేసావు నన్ను పట్టుకెళ్ళి. పాటు వచ్చిన జ్ఞాతిఘాతులు పాపజాతి జషంబులి ఏట కొండొక మీను పిల్లల నేరి పట్టి వధింపన్ అచ్చోట నిండగా నీది దోసిలి సొచ్చి వచ్చిన నన్ను నట్టేట త్రోవగా పాడియే కృప ఇంతలేక దయానిధి. ఈ మాత్రం ఈషన్ మాత్రం కూడా దయలేదుడే నీకు అసలు? నువ్వు దయకి నిధుడు కదా, ఇంత లేదా నా మీద? నాకు వచ్చింది ఏమంటే మొట్టమొదటి ప్రమాదం ఏంటి తెలిసిన? మా జ్ఞాతులు ఉన్నారు, వాడు ఎటువంటి వాడంటే జ్ఞాతుల్నే తినేసేటటువంటి వాడు. చిన్న చేపలు పెద్ద చేపలు తినేస్తాయి. ఇప్పుడు అందరూ నీళ్ళలో పడేసావు. ఇప్పుడు పెద్ద చేప వచ్చి, నేను దానికి జ్ఞాతి అనేటటువంటి ఆ జ్ఞానం లేదు, ఆ కనికరం లేదు. అది చూడండి, జ్ఞాతి ఘాతులు పాటు వచ్చిన, అంటే పాటు వచ్చిన వాళ్ళకి సాపాటు కాదు, పాటు వచ్చినటువంటి వాడు తినడం అలవాటైనటువంటి శక్తి ఉన్నటువంటి పాటు, అంటే శక్తి వచ్చినటువంటి పెద్ద చేపలు పాపజాతి జషంబులు, అన్ని చేపలు తినేస్తాయి. అందులో జషం అన్న కూడా పెద్ద సైజు చేపనే జషం అంటారండి. జషం అంటే మీనం అని అర్థమే, చేపని అర్థమే. జషం అంటే కొంచెం పెద్ద సైజు, అంటే మన తిమింగలాలు లాంటివి అనుకుందాం, మన ఉదాహరణ అర్థం చేసుకోవడం. పాపజాతి అవి, పాపం చేయడం వాడికి సహజమైన లక్షణం అది. ఈ ఏట కొండొక మీను పిల్లలు అంటే చిన్న బులిబుల్లి చేపల్ని ఏరి పట్టి వధింపన్, అవి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చేపలు తినేస్తుంటే ఆ చోట నుండగా నేను పారిపోయి అక్కడి నుంచి తప్పించుకుని నీది దోసిలి సొచ్చి వచ్చినాను, నీ దోసిడిలో పడ్డానయ్య వచ్చి కావాలని. నన్ను నువ్వేం చేసావు? నీళ్ళలో పడేస్తావా? నన్ను నట్టేట ముంచేసేమంటు ఉంటుంది సరే, ఇంకా అదే మాట అండి. నట్టేట త్రోవగా పడి నీళ్ళలో విసిరేసేవు నన్ను. అంత దయలేదుటే. ఈ పద్యంలో ఏమిటండి మనకి చెప్పదలుచున్నది? ఇది ధర్మం గురించి మొట్టమొదటి చూడండి. అంత పేరే సత్యవ్రతుడు, నిజంగా జీవించిన వాడే. సత్యం అనే మాటకి అర్థంలోనండి 10 అంశాలు ఉంటాయట. సత్యం అంటే నిజం చెప్పడం ఒకటే కాదండి, దయ ఒక ప్రధానమైన అంశం ఏంటండి. ఆ 10 లక్షణాలు ఉన్నటువంటి దాని పేరు సత్యం. ఆ సత్యము వ్రతముగా పెట్టినటువంటి వాడు, నేను అలాగే సత్యంగా ఉంటాను అని ఒక సంకల్పం చేసి కూర్చున్నాడు అంటే ఈ 10 అంశాలు నేను పాటిస్తాను అని చెప్పడం అనమాట. అందులో ప్రధానమైనటువంటి నువ్వు దయాగుణాన్ని వదిలేసేవయ్యా. పట్టుకెళ్ళి చేసావు, విసిరేసావు. పోనీ మెల్లగా వదిలిపెట్టావు నీళ్ళలో, త్రోవగా విసిరి పడేసావు నన్ను. ఏమయ్యా ఇది పద్ధతయ్యా ఇది అనేప్పటికీ అప్పుడు ఇంకో రెండో ప్రమాదం కూడా ఉంది నాకు. నా పెద్ద ప్రమాదం అది విను. ఇంకా బెస్తవాళ్ళు వస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద వలలు వేసుకొస్తారు. వాళ్ళు ఆ వలలు వేసుకొచ్చినటువంటి వాళ్ళు చూడు, వలలు దారు నింక వచ్చే జాలరి వేట కారు వేరు కలచి కారబెట్టి మిడిసి పోవనీక మెడబట్టుకొని ఎదరు అప్పుడు ఎందుదొత్తును అనఘ చరిత. ఇంకా పోయి చేపల దారులు బయటపడ్డాను, ఎక్కడో మూల దాంకున్నాను అనుకో. దాంకుంటే వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద పెద్ద వలలు వేసేసి నీళ్ళలో ఈ చేపలు అటు ఇటు పరిగెట్టాలి అని చెప్పి కకావికలం చేసేస్తారు నీళ్ళని. ఆ హడావిడిలో ఏదో ప్రమాదం జరుగుతుంది, ఈ చేపలు అటు ఇటు పరిగెట్టడం ఆ వలలో చిక్కుకుంటాయట. మామూలుగా ఉంటే తెలివైన చేపలు కూడా ఉంటాయి, అది పక్క తప్పించి వెళ్ళిపోతాయి. అలా ఏం తప్పుడు చేయకుండా ఉంటాయి. అలా కాదు, అల్లరి చేస్తారు పెద్ద పెద్ద వలలు వేసినప్పుడు. ఆ అల్లరి చేయడంలో ఆ అల్లరికి భయపడి ఆ అటు ఇటు పరిగెట్టడంలో వలలో చిక్కుకుంటాయా. వాళ్ళు అప్పుడు ఎలా పట్టుకుంటారట? మెడ పట్టుకునేదరు. మెడ చూడండి, మిడిసి పోవనిగా ఎగిరి మేము మళ్ళీ నీళ్ళలో దూకేస్తామని పోకుండా మా మెడ అట్టుకుంటారా వాడు. అప్పుడు ఎందుదొత్తును అంటే పరిత్రాణాయ సాధూనా, మళ్ళీ శ్లోకం చూసుకోండి, సత్పురుషులను రక్షించుట కర్తవ్యము అని చెప్పడానికి. ఇప్పుడు ఏమయ్యా నువ్వు ఏం చేసేవయ్యా? అనఘచరిత, పాపం అఘము అంటే పాపము, అఘము అనఘ అంటే పాపము లేకపోవుట. అలాంటి చరిత్ర కలిగినటువంటి వాడు నువ్వు ఇలా నన్ను నీళ్ళలో పడేస్తావా? అప్పుడు ఎందుదొత్తును, నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళలే, వల్ల చిక్కుపోయాను. వాళ్ళు ఆ మెడట్టుకుంటారు, పీకి నొక్కేస్తారు వాడు అని చెప్పి. ఇక్కడ చూడు, భక్షించు నుండి దశములు శిక్షింతులు ధూర్తులండి. ఓ పక్కనేమో పెద్ద పెద్ద చేపలు తినేస్తాయా, ఇంకో పక్కన దుర్మార్గులు ఏంటంటే ఈ వలలు వేసేటువంటి బెస్తవాళ్ళందరూ పట్టుకుంటారా. చెడకుండా నన్ను అంటే నువ్వేం చేస్తావంటే నీకు కర్తవ్యం కూడా చెప్పేస్తున్నాయా. ఇది అప్పటికే మెల్ట్ అయిపోయాడు పాపం. ఆ చేప మాట్లాడడం మెల్ట్ అయిపోయాడు. అరే రేపు పొరపాటు చేశానే, ఏదో చేయాలి, చూద్దాం అది ఏముంటుందో. అదేమంటా, చెడకుండా నన్ను రక్షింపు దీనవత్సల.
ప్రక్షీణుల గాచు కంటే భాగ్యం కలదే. ఇది మనకి హితోపదేశం అండి. పురాణం చెబుతుంటే ప్రక్షీణము గాచు కంటే కొంచెం ఇబ్బందుల్లో పడినటువంటి వాళ్ళని రక్షించడం కంటే ఇంకో గొప్ప సౌభాగ్యం అని ఉంటుందయ్యా. ఎవరికి ఉండదయ్యా. నువ్వు ఉపయోగం నాకు చెడకుండా నేను ఆ దుర్మార్గులు ఇద్దరి చేతుల్లోనూ, ఒకడేమో పెద్ద చేపలు, రెండోదేమో వలలేసి పట్టుకునేటటువంటి వాడు. వాళ్ళ చేతుల్లో పడి నేను చెడిపోకుండా ఉండడానికి దినవత్సరా నన్ను రక్షించు. కారణం ఏంటంటే నన్ను రక్షిస్తే నీకు ఎంత భాగ్యం కలుగుతుందో అని సూచన. ప్రక్షీణుల గాచు కంటే భాగ్యము కలదే. ఇది పెద్ద కొటే. మనం లెక్క చెప్పాలంటే యానిటేషన్లో రాసుకోవచ్చండి దీన్ని. ఎక్కడ చిన్నప్పుడు మనం రాసుకుందాం యానిటేషన్లో చక్కటి వాక్యం ఇది. అంటే కొంచెం క్షీణిస్తున్నటువంటి వాళ్ళు, ఇబ్బందులు పడినటువంటి వాళ్ళని రక్షించడానికి భాగ్యం అయినా ఉంటుందయ్యా అని అంటే అప్పుడు ఆయన పాపం ఈ కథ తెలుసుంది, ఆయన వాక్యాల కోసం చెప్తున్నాను. ఆయన విని కరుణాకరుండు ఆ విభుండు. విభుడు అంటే ఇక ఇందాక సర్వవ్యాప్తం కాదండి, ఆ ప్రాంతానికి ప్రభు అయినటువంటి వాడు. మెల్లనం అయి అంభశ్చర డింభకంబును. అంభశ్చరము అంటే నీళ్లలో తిరిగేటటువంటి, అంబ అంటే నీళ్లు, అంభోనిధి అంటే నీళ్లు, చరమం అంటే నీళ్లలో తిరిగేటటువంటి, డింభకం అంటే చిన్నది. అంటే ఈ బుల్లి చేప పిల్లని ఎందులో పెట్టాడు? కమండలు జలంబునని పెట్టి, తన కమండలంలో పెట్టి తన నెలబునకొని కొనిపోయి, మళ్ళీ ఆశ్రమం నీళ్లలో వచ్చినటువంటి నదిలో ఉంటున్నాడు, తపస్సు చేసుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. అది సాయంకాలం అంటే సాయంకాలం సమయం ఆయన సంధ్యానం చేసుకున్నాడు. ఆ సమయంలో జరిగింది అనమాట ఇది. ఆయన ఆ చెంబట్టుకెళ్ళి గదిలో అది ఆశ్రమంలో పెట్టున్నాడు. ఆశ్రమం అంటే చిన్న పెద్ద పెద్ద మాల్స్ కాదు, హడావిడి కాదు, ప్యాలెస్ కాదు. అది ఒక్క రాత్రంబునన్ ఎంతైంది చూడండి. గుండిక నిండి, మన గుండికలు అంటుంటే ఆ గుండికి పదం అప్పటిదేనండి, ఇవాళది కాదు. ఇప్పుడైతే అంతగా గుండికి అంటే తెలియట్లేదు. ఓ 50 బిందులు నీళ్లు పట్టేదని గుండి సుమారుగా అంటుంటారు. గుండిక నిండి తనకు ఇక్కడ తనకు ఉండ నిమ్ము సాలగా, తనకు ఉండన్ అందులో ఉండడానికి ఇమ్ము సాలగా, చోటు సాలగా అంటే చాలక, చకారం కదా సకారం అవుతుందండి. ఇమ్ము సాలగా ఆ ప్రదేశము సరిపోక రాజన్యునకు ఇట్లనియన్. అక్కడ అది చూడండి, స్కానింగ్ సరిగ్గా రాలేదు. ఉండనేది కొంచెం ఎంతయు, ఒండొకటిని తెమ్ము భూవరోత్తమ. అయ్యా ఇది ఉండడానికి నాకు సరిపోవట్లేదయ్యా. ఉండన్ ఇది కొంచెము ఎంతయు, చాలా తక్కువయ్యా నా శరీరానికి ఇది అంటే. ఒండొకటిని తెమ్ము భూవరోత్తమ. రాజా ఇంకోటి పట్టరా పెద్ద పాత్ర. అది అనుసున్ అదే గండకము తెచ్చి విడిచెను మండలపతి. అంటే పెద్ద సైజు గుండిక కంట కూడా, ఆ కమండలం కంట కూడా పెద్దదైనటువంటి గుండికని పట్టుకొచ్చి పెట్టేటండి. పెడితే మండలపతి సలిల కలశ మధ్యమునందును అనేప్పటికీ నీళ్ళ కడవలో పెట్టేట దాన్ని. ఆ కమండలం సరిపోవట్లేదు, అది పెట్టడం కడవలో పెట్టాడు. అదియును ముహూర్త మాత్రం మనకు 3 చేతులు నిడిపోయి ఉదంచనంబు వేరొకండు తెమ్మనబుడు. ముహూర్తం మాత్రం అంటే 45 నిమిషాలండి. ముహూర్తం అంటే కరెక్టే 45 నిమిషాలు అంటే 2 ఘడియల కాలాన్ని ముహూర్తం అంటారు. అది ఎంత అయిందిరా? 3 చేతులు పొడిగా అయిందండి. ఇందాకేమో కమండలం అంటే కమండలం మనకు తెలుసు, సామాన్యంగా మనం పట్టుకునేది అది 3 అంగుళాలు 4 అంగుళాలు, అక్కడి 3 చేతులు పొడిగా అయిపోయింది. మళ్ళీ ఇంకోటి పెట్టాలి అనేప్పటికి చిరుత మొగుడని నుంచాను. ఇంకా అలాగే ఒక్కొక్కటే పెంచుకుంటూ వెళ్ళాడు. చిరుత మొగుడు చిన్న మడుగులో పెట్టాడు. అంటే పొలాల్లో సామాన్యంగా నీళ్ళ ఇబ్బంది లేకుండా ఇప్పుడైతే మనం బోర్ వేస్తున్నామండి. అక్కడ 20x20 ఒక గుంట ఉంచుకునేవారు పూర్వం. నేను చూశాను అది పొలం మధ్యలో. ఈ వర్షం నీళ్ళు లేదా బోధికాలం నీళ్ళు అందులో వస్తూ ఉండేలా పెట్టుకునేవారు. దాంతో అక్కడ వేసి స్నానాలు చేసేవారు కూడా కొంతమంది పండితులైనటువంటి వాళ్ళు. వాళ్ళ పొలంలోనే వాళ్ళకి దాన్ని కల్మషం చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ సరోవర జాలంబరం అది అటువంటి దాంట్లో పెట్టేట ఆయన. అదేమో దాన్ని నిండిపోతే అగ్గలంబై దాని మీద పొడవేడు. అది ఆ సలిలాశయంబునకు పెద్ద చెరువులో వేసాడు. అది కూడా నిండిపోతే ఆ తర్వాత ఎక్కడ వదిలిపెట్టాడంటే మహార్ణవంబునన్ విడిచన్, మహాసముద్రంలో విడిచిపెట్టేటండి. ఇక్కడ జరిగిన సంఘటన వినండి. అది వెంటనే మత్స్యావతారంగా వెళ్ళిపోలేదండి. అది ఆ సముద్రంలో తిరుగుతూ అప్పుడు అంటోందిటండి ఆ రాజుతోటి, ఏమయ్యా ఇంతవరకు నీ మొట్టమొదటి చెప్పిన పాఠం ఏమిటి? క్షీణిస్తున్నటువంటి అశక్తులను కాస్త రక్షించాలని చెప్పాను కదా. ఇప్పుడు నన్ను పట్టుకెళ్ళి ఎక్కడ పడేసావు? అదే ఇంటో కాదు, మహాసముద్రంలో పడేసావు పట్టుకెళ్ళి. మహాసముద్రం తిమింగలాలు ఉంటాయ్యా. నా పరిస్థితి ఏమిటయ్యా? నేను చెప్పిన పాఠం అసలు సూత్రం ఇది, అది మళ్ళీ వదిలేసావు నువ్వు. అంటే మనం కూడా జీవితంలో ఏదో కొంత సహాయం చేస్తాం, తర్వాత వదిలేస్తామండి. పూర్తిగా దాన్ని చివరిదాకా లాజికల్గా చివరిదాకా ఎండింగ్ చేయం మనం. చాలే ఇంకా ఏదో చేసాం కదా, ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతున్నాం. అది వద్దు అని చెప్పడం ఈ కథ యొక్క సారాంశం అండి. అని ఆ చేప రూపంలో ఉన్నటువంటి అది చేప అందితే అప్పుడు ఈయన అన్నాడండి, నువ్వు శ్రీ మహావిష్ణువు నాకు అర్థమైపోయింది అని చెప్పేసాడు స్ట్రెయిట్.
నన్ను సముద్రంలో పడేస్తావా అని ఆ చేప అనడంతో అప్పుడు ఆయన అంటున్నాడు, ఒక దినంబున శతయోజన మాత్రము విస్తరించదు నీవు. ఒక్క రోజులో 100 యోజనాల సైజు పెరిగిపోతున్నావు. నీ వినుము చూడ ఇటువంటి జషములను ఎన్నడూ ఎరుగము. ఇలాంటి పెద్ద 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 చేపలు ఎప్పుడు మేము తెలియదే, ఇప్పుడు వినలేదు కనలేదు. మేన జాతులకు ఇట్టి మేను కలదే. చేప రూపంలో ఉండేటటువంటి జీవుడికి ఇంత శరీరం ఉంటుందా? ఊహకందదు మాకు. ఏమిటి అది చెప్పు నువ్వు, ఏమిటికి ఎవ్వడవు, నువ్వు ఎవడో చెప్పేసే, స్పష్టంగా చెప్పేసే. నీ లేలం త్రిప్పెదు కరుణ నా పన్నుల కావ వేడి అంభశ్చరంబైన హరివి నేను ఎరిగి తిన్. నువ్వు కరుణతో ఆ పన్నులను కావా, ఆర్తితో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా రక్షించడానికి అంభశ్చరంబైన అంటే మీన రూపంలో వచ్చినటువంటి హరివి శ్రీ మహావిష్ణువి అని నాకు తెలిసిందయ్యా. ఏం చేతంటే ఈ రూపము ఈ 4 రోజుల్లో నువ్వు చేసినటువంటి అల్లరంతా ఏదైతే ఉందో పద్ధతి చూస్తుంటే నువ్వు మామూలు చేప కాదు. స్పష్టంగా నారాయణాభిధాన, నీ పేరు కూడా చెప్తాను. నీ అసలు పేరు నారాయణుడు. గుర్తుపెట్టుకోండి. మన నారాయణ అంటే విష్ణు పదాన్ని వాడేస్తామండి. నిర్గుణ పరబ్రహ్మ అని పేరు, ఇంకొక మారు పేరు పర్యాయ పదం నారాయణుడు. నిర్గుణ పరబ్రహ్మాన్ని గుర్తుపెట్టుకోండి. అది అది సగుణం కాదు, నిర్గుణమైంది. నారాయణాభిధాన ఎటువంటి వాడు? అవ్యయ. మన అవ్యయ అనే పదాన్ని నిన్న చెప్పుకున్న పాఠంలో చెప్పుకున్నాడు. వ్యయము లేని, తరుగు లేనటువంటిది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు తరుగు వచ్చి తీరుతుందండి. ఏది పెరుగుతుందో అది తరిగి తీరుతుంది, ఏది పుట్టిందో అది పోయి తీరుతుంది, అనుమానం లేదు. అటువంటి ఏమీ లేనటువంటి వాడే. దీనికే మనం యాస్క మహర్షి రాసినటువంటి నిరుక్తంలో ఒక వాక్యాన్ని కూడా చెప్పుకున్నామండి ఇదివరకు, అవ్యయం అనే పదానికి. అలాంటి ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూప నువ్వు శ్రీ మహావిష్ణువు అని అనుకుంటున్నానయ్యా, నువ్వు రూపంలో వచ్చావు కనుక ఆయన చెప్తే అంటూ ఇంకా ఆయన శ్రీ మహావిష్ణువు అంటే ఆయన ఇంత తపస్సు చేసినటువంటి దాని యొక్క ప్రభావాన్ని ఒక లీల చూసేపటికి అసలు లీలకి కారకుడు ఎవరు గుర్తుంచుపెట్టుకున్నాడండి. జనన సంస్థితి సంహార చతుర చిత్త దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ. నీదు లీలావతారముల్ నిఖిల భూత భూతి హేతువుల్ మృక్యద పురుషవర్య. చూడండి, ఎప్పటికప్పుడు జనన సంస్థితి సంహార, సృష్టి స్థితి లయములు. జననం అంటే సృష్టి, పుట్టించుట. సంస్థితి అంటే స్థితి, ఉంచుట, ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం. సంహారం అంటే లయించేయడం. వీటన్నిటినీ సృష్టి స్థితి లయాలు చేయడంలో చతుర చిత్త, చాలా నేర్పుగా చేస్తావయ్యా. ఒకరిని పుట్టిస్తూ ఉంటావు, ఇంకోటి లేపేస్తూ ఉంటావు. ఇక్కడ మధ్యలో వాడిని కూడా పెంచుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎలా చేస్తున్నావు మాకు ఆశ, ఒకలా ఇద్దరా అనంత కోటి సంఖ్యాకమైన జీవజాతులు అంతా నడిపిస్తున్నావయ్యా. అది నీ చాతుర్యం తప్ప ఇంకెవరిది కాదే, ఎవరికీ సాధ్యం కాదయా. నువ్వు ఏం కారణంతో వస్తున్నావు నాకు అర్థం అవ్వలేదు. దీనులకు భక్తులకు, చూడండి జ్ఞాపకం చూడండి వెంటనే వాక్యం, పరిత్రాణాయ సాధూనాం. మనం ఒక్క మాటకి ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా ఎలా వాడుకుంటున్నారు. దీనులకు భక్తులకు మాకు అంటే మేము దీనిలో అవునో కాదో తెలియదు మాకు, ఏదో అడుగుతున్నాం. కానీ అరే నీకంటే దీనిలో ఇంకా ఉన్నారా బాబు, నువ్వు ఇప్పుడు దీనిలో కేటగిరీలో పడవా నువ్వు అనుకుంటామో. కాదయ్యా, నన్ను డైరెక్ట్ అడిగేద్దాం, ఇంకా నేను భక్తుడు అవునో కాదో. దీనుడైనటువంటి వాళ్ళకి భక్తులైనటువంటి మాకు కూడా నువ్వేనయ్యా అంటే నేను దీనునో భక్తుడు అవునో కాదో ఆ లెక్కలు ఎందుకు నాకు. ఇప్పుడు నన్ను దిక్కు నీవా, నువ్వే రక్షించు. ఇంకా దిక్కెవ్వరు ప్రహ్లాదికి పదం దిక్కు అంటే ఇక్కడ రక్షించేటటువంటి వాడు అని. దిక్కు అంటే డైరెక్షన్ కాదండి. నీదు లీల అవతారములు, ఇవన్నీ కూడా లీలయ్యా, అవతారం. నిఖిల భూత భూతి హేతువులు, సమస్త నిఖిల భూతంలోని సమస్త జీవులు కూడా భూతి అనే మాట ఐశ్వర్యమయ్యా. ఈ సమస్త జీవజాతి అనంతకోటి జీవరాశికి కూడా ఐశ్వర్యానికి కారణములు ఎవరయ్యా? నీ లీలావతారాలయ్యా. నీకేం చేయగలను, నేను నమస్కారం పెట్టగలను. అంజలి గావించేదాన్ని అక్కడ రుక్మిణి దేవతతో మురొక్కెద పురుషవర్య అంటూ అక్కడ ప్రార్థిస్తాడు. చెప్పేసేపటికి ఇంకా బతిమాలుంటున్నాడు. చేపంగా మాట్లాడలేదు. బాగానే గుర్తుపెట్టేసేవోయోయ్, నేను వచ్చేస్తాను, రక్షణ చేస్తానులే అలా అనట్లేదండి. ఈ సత్యవర్తుడు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా వదిలిపెట్టలేక. ఈ తరులము కాము చిత్సంగతులము మా పాల నీవు కలిగిది భక్త స్థితుడవగు నిన్ను నెప్పుడు నతి చేసిన వానికి ఏల నాశము కలుగు. చివరి వాక్యం అండి. నతి చేసిన, నతి అంటే నమస్కారం, నతి అంటే నతము అంటే ఓంగుట, నతము చేసినటువంటి వాడు, నతి చేసిన వానికి నమస్కారం పెట్టినటువంటి వాడికి నాశనం ఎలా కలుగున్నాయా? నాశనం ఎందుకు కలుగుతున్నాయి వాడికి? నీకు నమస్కారం చేస్తే చాలు, నువ్వు రక్షిస్తావు అంతే. అందుచేత ఇప్పుడు ఏమన్నా మేము బయట వాళ్ళం కాదయ్యా బాబు, ఏదో పరాయి వాళ్ళం అనుకుంటున్నాము, ఇతరులము కావు, మేము పరాయి వాళ్ళం కదయ్యా. నీకు
4 రోజులు 3 రోజులు మా ఇంట్లో ఉన్నావు కదా. అంతేకాదు నువ్వు ఎప్పటి నుంచో నీ కోసం నీ దర్శనం కోసం నేను తపస్సు చేస్తున్నాను కదయ్యా. నేనే కాదు మా పితృదేవతలాగా ఎన్ని తరతరాల నుంచి మా ఇంట్లో నిన్ను ఆశ్రయించుకుని ఉన్నామయ్యా. ఇతరులము కాదు మా స్వభావం ఏమిటి? చిత్ సంగతులము. చిత్ అంటే పరమేశ్వరుని యొక్క లక్షణం. యా దేవి సర్వభూతేషు చేతనేత్యవధీయతే. చేతన రూపంలో ఉండేటటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మం యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ చిత్తు గురించే సంగతులము. దాంతోటే అతుక్కుని ఉన్నటువంటి వాళ్ళం. ఎప్పుడు నిత్యం తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళయ్యా. మహాపాల నీవు కలిగితి భక్త స్థితుడవగు. భక్తుల యందు ఉండేటటువంటి వాడు నిన్ను ఎప్పుడు నతి చేసిన ఎప్పుడూ కూడా నమస్కారం చేసేవాడికి నాశనం ఏమి కలుగుతుందయ్యా? కలగదయ్యా. ఆ మాట ఏదో నన్ను రక్షిస్తాను అనవయ్యా అని అంటూ అప్పుడు ఆయన మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడండి. చాలా కరెక్ట్గా గుర్తుపట్టేసేవా నన్ను. ఎందుకు వచ్చాను? ఇందాక అక్కడ ఎప్పటికప్పుడు సృజామ్యహం, నన్ను నేను సృష్టించుకుంటాను. కారణం చెప్పాలి. ఏమిటి కారణం? ఇప్పుడు ఈట మీద ఈ రాత్రికి 7వ దినమున పద్మద గర్భునికి ఒక్క పగలు నిండు భూర్భువాదిగ జగంబులు 3 విలయాబ్ధిలోన మునుంగున్. ఆలోన పెద నావ సేరగవచ్చున్. నా పంపు పెంపున దానిపై ఓషధి తతులు బీజరాసులు నిడి పయోరాశిలో విహరింపగలవు. సప్తఋషులు కలిసి తిరుగా. బ్రహ్మాండమైన ప్రమాదం రాబోతోందిరా. ఆ ప్రమాదం సమయాన్ని నువ్వు కొన్ని పనులు చేయవలసి ఉన్నాయి. ఆ పనులు చెయ్యి. ఏమిటిటా? ఈ వేళకి 7వ రోజు సాయంకాలానికి 7వ రోజు నాటికి బ్రహ్మగారికి ఇప్పుడు ఉన్నటువంటి 100 ఏళ్ల ఆయన కాలమానం, బ్రహ్మగారి కాలమానం ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారండి. ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి ఉన్నటువంటి కాలమానంలో ఆయనకి పగలైపోతుందట. పొద్దు నుంచి రాసి 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 అలసిపోయి ఉన్నట్ట. ఇంకా చీకటి సంధ్యాకాలం చీకటి ప్రారంభం అవ్వబోతున్నాయి. పగలు నిండు 7వ రోజుకి మొత్తం బ్రహ్మగారికి 7వ రోజు ఆయన పగలు అయిపోతుంది. అప్పుడు ఏమవుతాయ్యా ఆయన పడుకుంటే? భూర్భువాదిగ జగంబులు 3 విలయాబ్ధిలోన మునుంగున్. భూహు భువః స్వహ. భూర్భువ స్వహ అంటాం కదా. ఇవి భూర్లోకం, భువర్లోకం, సువర్లోకం. ఇలాంటి 3 లోకాలు కూడా ప్రళయకాల సముద్రంలో మునిగిపోతాయి. ఆ లోన దాని లోపగా నువ్వు కొంత పని చేయాలి. ఏమిటి తెలిసిన? పెద్ద నావ నీకు జరగబోయే ఈవెంట్ కూడా ఫ్యూచర్ చెప్పేస్తున్నాను చూడు. పెద్ద నావ సేరగవచ్చు. పెద్ద నావ వస్తుంది. నా పంపు పెంపున, నా ఆజ్ఞ చొప్పున నువ్వేం చేయాలంటే ఈ లోపుగా ఇక్కడ ఉండేటటువంటి ఈ వృక్షాలు, తీగలు, పళ్ళు, కాయలు ఏవైతే ఉన్నాయో శాకంభరత్వం, వాటికి సంబంధించిన విత్తనాలన్నీ కూడా బస్తాలతోటి వేసి ఉంచు, రెడీగా పెట్టుకో. ఆ నావ రావడంతో బస్తాలని అందులో ఎక్కించేయి. నువ్వు అందులో ఎక్కి కూర్చో. ఇతనికి ఒక కర్తవ్యం చెప్పాడండి చూడండి. దానిపై ఓషధి తతులు బీజరాశులు ఇడి ఉంచు. ఈ సత్యవర్తుడు చేసే పని అండి. మొత్తం ఓషధులు అంటే మనకి వైద్య సామగ్రి అంతా కావాల్సినంత కూడా ఓషధులు అంటే అవసరం. అదే కాకుండా ధాన్యం, మినులు, పెసలు, మనకి అన్నీ కూడా అవన్నీను వాటి బీజతతులు, వాటి విత్తనాలన్నింటి కూడా ఇడి అందులో పడవలో పెట్టి విహరింపగలవు, తిరుగుతావు. ఎవరితో కలిసి? సప్తఋషులు కలిసి సప్తఋషులు కలిసి తిరుగుతావయ్యా. ఇది రాబోయే 7వ రోజు జరగబోయేటటువంటి స్థితి. ఇంకా ఎలా ఉంటుంది తెలిసిన? వచ్చేసింది, చీకటి పడిపోయింది. మృహల కానరాక ముంచు పెంజీకటి మిడుకుతుండు మునుల మేని వెలుగు దొలకుతుండు జలధి దోదూయమానవై నావతేలుతుండు నరవరేణ్య. ఆ సమయంలో ఆ కెరటాలకి, ఆ ప్రళయకాలంలో సముద్రంలో వచ్చినటువంటి ఆ క్షోభలో ఆ తరంగాలు ఈ పడవని ఎత్తెత్తి కొడుతుంటాయి. అది ఎలా దోదూయమానమై ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ఆ నావ ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అటువంటి ఆ సమయంలో చీకటి, చెమ్మ చీకటి, ఏమీ కనిపించదు. కానీ కొన్ని లైట్లు ఉంటాయ్యా. ఏమిటి తెలిసిన? ఈ సప్తఋషుల యొక్క శరీరాలే జ్యోతుల్లో వెలుగుతుంటాయ్యా. అది వాళ్ళ తపస్సు శక్తి. మిడుకుచుండు, చూడండి, ముందు చీకటి. మ్రోల కానరాక ముంచు పెంజీకటి, ఎదురుకుండా ఏముందో కూడా కనిపించేంత పెద్ద చీకటి ఉంటుంది. మిడుకుచుండు మునుల మేని వెలుగు. మునులంటే సప్తర్షులు, వాళ్ళ యొక్క శరీర కాంతులు అది మిణుక్కు మిణుక్కు అంటూ వెలుగుతుంటాయి. ఆ మిణుక్కు అనే పదం ఇక్కడ మిడుకుట. మిడుకుట అంటే మిణుక్కు మిణుక్కు మనం ఏదైతే అంటుంటే అదండి.
అది దొలకుతుండు జలధి దోదూయమానమై నీళ్ళన్నింటి పడ అటు ఇటు ఊగిపోతుంటే ఆ నావలో నువ్వు వెళ్ళాల్సి వస్తున్నాయి అంటూ అక్కడ ఆ నావని వర్ణించుకుంటూ ఇదంతా చెప్పుకుంటూ వస్తాడు అంటే అక్కడ ఇంకా ఏం జరుగుతుంది చూడు ఈ ఒక్క వాక్యం చెప్పుకుందాం సరదాగా వచ్చినామండి. మరియు అన్నావ మున్నీటి కరళ్లకు లోను కాకుండా ఇరుకెలంకుల వెనుక ముందట నేమరకుండా పెన్నెరులకు నా గరులను జడియుతూ పొడువు వచ్చిన బలుగ్రాహంబులను ఒడియుతూ సంచరించదం ఒక్క పెనువాము చేరువ నా అనుమతిని పొడసూపిడు దానం చేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిని తిరుగంబడంగుండా నా కొమ్ము తిని పదిలము చేసి నీకును మునులకును అలజడి పెంచకుండా మున్నీట నిప్పాటం తమ్మి తూరి రేయి వేగునంతగా మిరంగద అది కారణంబుగా జలచర రూపంబు కైకుంటి మరియు ఇక్కడ చెప్పాడండి ఇది కారణం. అది కారణంబుగా జలచర రూపంబు కైకుంటి అందుకోసం నేను మత్స్యావతారం ధరించాను. అది కారణంగా కారణం చెప్పేశాడు ఆయన. వాళ్ళు అడిగారు అక్కడ శౌనకాది మహర్షులు ఏమిటి ఆ కారణం, ఆయన అవతారం ఎత్తాల్సిన కారణం వచ్చింది, ఇప్పుడు ఇది వెనకాల చేసిందంట. మరియును నిన్ను అనుగ్రహింతును అని సత్యవ్రతుండు చూడన్ హరి తిరోహితుండయ్యన్. అదండి అప్పుడు ఆయన అంతర్ధానం ఏమని చెప్పాడు, ఆ నావ పడవ వస్తుంది అందులో నువ్వు ఎక్కిస్తావు, నువ్వు ఎక్కేస్తావు. అది కరళ్ళకు లోను కాకుండా అది కెరటాలకి బోర్లా పడిపోకుండా దాన్ని రక్షించడం కోసం ఇరుకెలంకులను ఈ పక్క ఆ పడవ ఈ ఎడం పక్కనే కుడి పక్కనే ముందు వెనక ఇరుకెలంకులను వెనుక ముందట ఏమరకొండన్ రెప్పపాటు జాగ్రత్త వేసుకోకూడదు. దాన్ని ఎంతలా రక్షించుకుంటారో తెలిసిన పెన్నెరులకు నా కరులను జడియుతూ దానికి ఆ ఉన్నటువంటి మొత్తం అన్ని పక్కల కెరటాలకి రక్షించుకుంటూ పొడువు వచ్చిన పరుగ్రాహంబులను ఒడియుతూ ఈ పడవని ముంచేద్దామని వచ్చేటటువంటి పెద్ద షార్క్ లాంటివి అలాంటివి ఉంటే ఆ గ్రహములు, గ్రహం అంటే కూడా రెండు అర్థాలండి. గ్రహం అంటే మామూలుగా మనకి మొసళ్ళ లాంటి జల జంతువులు అటువంటివి వస్తే వాటిని ఒడియుతూ వాటిని సంహరిస్తూ సంచరిస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను. ఆ సమయంలో పెద్ద పాము వస్తుంది, గుర్తెట్టుకో. ఒక్క పెనుపాము చేరువన్ నా అనుమతిని పొడసూపిరి, నా అనుమతితో పెద్ద పాము వస్తుంది. ఏం చేస్తావు తెలిసిన, ఆ పావును అట్టుకెళ్ళి ఈ పడవకి చిన్న హుక్కు ఒకటి ఉంటుంది, కొక్కే ఉంటుంది, దానికి కట్టేయి. ఆ పావుని కట్టేయి, నీకు ఓపిక వస్తుంది. దానం చేసి సుడిగాడ్పుల కతంబునన్ నావ వడిన్ తిరగంబడంకుండా అది తిరిగి బోర్తా కొట్టేయకుండా నీళ్ళలో మునిగిపోకుండా నా కొమ్ము తుదిన్ పదిలము చేసి నాకు మత్స్యావతారం నేను అక్కడే ఉంటాను కదా. ఇప్పుడు పాము వచ్చింది, నువ్వు ఉన్నావు, మొత్తం మూడు ఎంటిటీస్. నేనున్నాను, పాము ఉంది, నువ్వు ఉన్నావు, ప్లస్ మనకి పడవ ఉంది. ఆ పడవకి ఏం చేస్తావంటే ఆ పాముని పడవకి నా మత్స్య రూపంలో నాకు కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము కట్టేసి నీకును మునులకును అలజడి పెంచకుండా మీకు కంగారు లేకుండా ఉండే చేస్తూ మున్నీట ఇప్పాటం అలాగే మొత్తం ఈ మున్నీట అంటే ప్రళయకాలంలో ఉండే సముద్రంలో తమ్మిచూరి ఎంతసేపు మళ్ళీ ఆ బ్రహ్మగారు సాయంకాలం అనగా పడుకున్నాడు. ఆయన ఏదో మనం ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అన్నట్టుగా ఆయన 6 o'clock 7 o'clock పడుకున్నాడు అనుకోండి, మళ్ళీ మార్నింగ్ దాకా లేవట. ఆ తమ్మిచూరి రేయు వేగునంతకు మెలంగేదన్. ఆ తమ్మిచూరి అంటే తమ్మి అంటే పద్మం అండి, తమ్మిచూరి అంటే పద్మం నుంచి పుట్టినవాడు, తమ్మిచూరి అంటే బ్రహ్మగారు. తమ్మిచూరి రేయు వేగునంతగా ఆ రాత్రింతా గడిచేదాకా నేను మెరుపుగా అక్కడ ఉంటే కాపలాకి వస్తుంటాను. అది కారణంగా అంచేత రాబోయే ప్రమాదాన్ని నుంచి సృష్టిలో ఉండేటటువంటి విత్తన రూపంలో సమస్త జీవరాశిని రక్షించడం కోసమని నేను అవతారాన్ని ఎత్తానయ్యా. ఇది ఒక కారణం అండి. రెండో కారణం, అసలు కారణం ఉంది, వేదాలని రక్షించడం. జలచర రూపంబు గైకొంటిని నిన్ను అనుగ్రహిస్తాను. ఇందాక మొత్తం నన్ను రక్షించన్నావు కదా. ఆయన ఇప్పుడు ఆయన క్వశ్చన్ వేరు, ఆన్సర్ వేరు, ఆయన అడిగింది వేరు, ఈయన చెప్పింది వేరైతే సంబంధంగా లింకు కదదు. చివరికి అంతా మనం రక్షించాలని ప్రార్థించాడు ఆయన, శరణాగతి కోరుకున్నాడు సత్యవర్తుడు. ఆ మాట చెప్తున్నాను, నిన్ను అనుగ్రహింతును అని సత్యవర్తుండు చూడన్ హరి తిరోహితుండయ్యే అని ఈ రకంగా చెప్పడంతో మత్స్యావతార రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అయ్యేటండి. ఈ ఆడ ఇక్కడికి ఆపుకుందామండి, మళ్ళీ వారం మనం కంటిన్యూ చేసుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం సీతారామార్పణమస్తు. నమస్కారం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత యుత్థానమధర్మస్య సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాయ భగవద్గీతలో చెప్పినటువంటి ఆ 2 శ్లోకాలకి
మొత్తం దశావతార కథ భాగవతం అంతా దానికి వ్యాఖ్యానం అవుతుందండి అంతే అని నాకు అనిపించింది. అందులో ప్రధానం ఏంటంటే కొన్ని విషయాలైనా స్మరించుకుందాం. ఆ వాక్యాలు దృఢంగా మనలో ఇంప్రెషన్ కలగాలంటే ఒకసారి కథ కొంతైనా మొత్తం కథ అంతా చదవకపోయినా కొన్ని వాక్యాలైనా భాషాపరంగా కూడా కాస్త ఆనందం కలుగుతుంది. అసలు పదాలు ఎలా ఉండేవో, తెలుగు మాటలు ఎలా ఉండేవో అసలు మనం పూర్తిగా వదిలేసాం మనం. అది ఒక్కసారి 500 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో అది కూడా స్మరించుకున్నట్టు అవుతున్న ఉద్దేశంతో ప్రారంభించామండి. అందరికీ ధన్యవాదాలండి. భాగవతం మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఉంటుందండి అంటే 4 to 5 అండి. అంటే వచ్చే వారాన్ని నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడండి. ఎందుకంటే నేను కొన్ని రథయాత్ర కార్యక్రమాలు చాలా చోట్ల వెళ్ళవలసి వస్తుంది. ఫలానా రోజులు ఖచ్చితంగా నేను తీసుకోగలను. కానీ సమయం మాత్రం 4 to 5 పెట్టుకుందామండి. నేను ఖచ్చితంగా ఉండగలను, నేను హామీ ఇవ్వలేకపోతున్నాను. నిన్న యాక్చువల్లీ జరగవలసిన క్లాసు ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నాను. అందుకోలేకపోయాను, క్లాసుకు అందుకోలేక ఈ వేళకు మాత్రం క్లాసు వదులుకోవడం ఇష్టం కాదు. విషయం ఇది అందరితోటి పంచుకోవాలని ఉంటుంది. సమయం కొంచెం నా చేతిలో లేదు కానీ కొంచెం వెనక ముందర అవుతూ ఉంటుంది. దానికి అసలు సార్ అర్థం చేసుకో. భాగవతాన్ని డిజిటలైజ్ చేశారండి ఓలపల్లి సాంబశివరావు గారు. అయ్యా. భాగవతం యాప్ కూడా ఇచ్చారు. ఆహా. భాగవతం org.com అని దాంట్లో అయ్యా. యాప్ కూడా తయారు చేశారు. ఓలపల్లి సాంబశివరావు గారిని సింగపూర్ నుంచి ఆయన 10 ఏళ్ల క్రితమే యాప్ తయారు చేశారు ఆయన. అలాగే అంటే సంతోషం. దాంట్లో టెక్స్ట్ ఆడియో కూడా ఉంటుందండి. అలాగే ఓకే ఓకే తెలియదండి. నమస్తే. అయ్యా, భాగవతంలో 21 అవతారాలు ఉన్నాయి కదా, ఉన్నాయండి, చాలా ఉన్నాయి. దశావతారం కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటారు దీంట్లో? అంటే మామూలుగా ఆయన 21కే కాకుండా వెంటనే ఇంకో మాట, ప్రతి జీవి ఒక అవతారమేనండి అయింది. ప్రతి జీవి ఇప్పుడు ఎంతమంది సృష్టింపబడ్డారో, సృష్టించబడి ఉన్నారో, సృష్టించబడవ అందరూ ఆయన అవతారాలే అంతే. అది కూడా ఆ మాట ఆ పక్క పేజీలో చెప్పాడండి. ఏదో మన ప్రధానమైన కొన్ని ఘట్టాలు తీసుకోవడం కోసం దశావతారాలు అన్నారు తప్ప అంటే ప్రతి పుట్టుక ఒక కారణం అండి. ఏమండి ప్రతి పుట్టుక ఏ జీవి అయినా సరే ఒక కారణంతోనే పుడుతుంది అంతే. దానికే చెప్తూ కృష్ణ శతకంలో చొక్కల నెన్నగా వచ్చున గ్రక్కున భూరేణు గణితింపనగును జొక్కపు నీ గుణజాలను అక్కజముగా లెక్క పెట్టనగున ఏమయ్యా నీ అవతారాలు ఎన్నని ఎవరైనా లెక్క పెట్టడం సాధ్యం అవుతుందా అని పద్యం కూడా రాసేసాడండి ఒక ఆయన. అంతే, అంత గొప్పదైన గ్రంథం అండి. గురువుగారు అయ్యా గురువుగారు చెప్పండి. మీ విశ్వరూపాన్ని చూసాం ఇవాళ మేము. విశ్వరూపం కాదు, నిజరూపంగా అత్యల్ప రూపం. కాదు గురువుగారు, అంటే అత్యల్ప రూపాన్ని నిజంగా అసలు అద్భుతం అండి. గురువుగారు ఇన్ని చోట్ల విన్నాం గానీ, నల్లాదేవి వాళ్ళ వీళ్ళకి 3 మంది విన్నాం గానీ, మీరు చెప్పిన సింపుల్ గా ఎంత బాగా చెప్పింది మేము ఈ మధ్య కాలంలో ఫస్ట్ వింటున్నాం మేము. నభూతో నభవిష్యతి, అలా ఎందుకు నభూతో నభవిష్యతి గురువుగారు. అయ్యా నన్ను కాస్త అనుగ్రహించండి, ఇలాంటి మాటలు అనకండి. అందరూ చెప్పిన విన్నాం గానీ ఇంత బాగా ఇంత సింపుల్ గా ఇంత జాగ్రత్తగా అలా ఆ మాట వింటే నాకు నిజంగానే నిజమే అంతవాడినే కదా అనే భావం కూడా వచ్చేసే అవకాశం ఉందండి. అనకండి బాబు. ఇదిగా ఉంటుందండి మాకు కొంచెం తెలుస్తుంది. ఎందుకంటే గురువుగారు ఈ భాగవతం అంతా మేము తెలియం, కానీ ఇంత డీప్ గా దీన్ని ఎక్కడ అన్వయించుకోవాలి ఈ విషయాన్ని మనకి ఏంటంటే ఏదో చదివేసాం అని వచ్చాడు, ఏదో మాట్లాడాడు, చేపావతారంలో వచ్చాడు అని మాట్లాడాడు, ఇదేదో విన్నాడో చేశాడు అనుకున్నామే, కానీ ఎంత భావం లోతుగా ఉంది చూడండి. అంటే ఇక ముందు చదివేటప్పుడు ఇట్లా చదువుకోవాలి మేము. మీరు భగవద్గీతకు అన్వయం చేయడం చాలా అద్భుతంగా ఉందండి, అది ఇంపార్టెంట్. చాలా పరమేశ్వర విగ్రహం అది. ముందు మేము చదువుకున్నప్పుడు ఇట్లా చదువుకోవాలి గురుగారు, అది మాకు బాగుంది గురుగారు, చాలా సంతోషం మాకు. అంటే మేమంతా అదృష్టవంతం. చివరికి భగవద్గీత వదిలేసి మళ్ళీ ఏదో భగవద్గీత చెప్పేస్తున్నారు అనుకోండి, మళ్ళీ భగవద్గీతలో పెడతా ఉండవు, గుర్తెట్టుకోండి. భగవద్గీత భాగవతం అన్ని ఒకటే గురుగారు. అది అంతే. అందులో చెప్పిన ఒక్క మాటకి పరిత్రాణాయ సాధునా ఒకటి ఇందా చెప్పారు. మొత్తం అవతార విశేషం 4 పాయింట్స్ జరగాలి. ఒకటి ఆవశ్యకత ఏమిటి, అది అడిగింది అదే, ఎందుకు పుట్టాడు, కారణం ఏంటని అడిగాడు. రెండోది పుట్టిందా ఏం చేశాడు ఆయన, ఎవరిని రక్షించాడు, ఎవరిని శిక్షించాడు, వేదాన్ని ఎలా చేశాడు, అది కూడా మరి వేదం గురించి ప్రత్యేకించి ధర్మాన్ని, ధర్మాన్ని, అవన్నీ ఆ పాయింట్స్ ఎంతవరకు దొరికితే చూద్దామండి. దొరికిన ఈ అన్వయం చేసుకోవడం నేర్పుతారు గురుగారు మాకు మీరు. అది అది